మెడిటేషన్ పైన మనకున్న ప్రశ్నలకి సమాధానాలు తెలియజేయడానికి మన ముందుకు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ రాబోతున్నారు. ప్యానల్ డిస్కషన్. సో ఇది స్టార్ట్ చేయవలసిందిగా మాస్టర్ చిరు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్. గట్టిగా చప్పట్లు. అందరికీ నమస్కారం. నేను నమస్కారం చెప్పిన సో నమస్తే మీకు ఇబ్బంది అయితే గుడ్ ఈవినింగ్ టు ఆల్. కొంచెం గట్టిగా గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో మన ప్రోగ్రామ్ యొక్క టైటిల్ ఏంటి? గట్టిగా గట్టిగా ట్రూత్ ఫర్ యూత్, అంటే సత్యము, అంటే యూత్ యొక్క సత్యం అని చెప్పేసి దాని యొక్క మీనింగ్, అంతే కదా? అంటే అది యూత్కేనా లేకుంటే మన అందరికీ. సో మరి యూతే ఉండాలిగా, మరి మీరంతా యూత్ నాకు కొట్టట్లేదు, యూత్ లాగా కొట్టట్లేదు. గట్టిగా యూత్ లాగా ఉల్లాసం ఉత్సాహంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూతే. భౌతిక శరీరం మనకు సంబంధం లేదు. ఉల్లాసం ఉత్సాహం ఎవరికైతే వాళ్ళు యూత్ అవుతారు. సో కాబట్టి మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారా లేరా? ఒక్కసారి గట్టిగా గుడ్ ఈవినింగ్ అంటే కైలాసపురి దద్దరిల్లాలే. గుడ్ ఈవినింగ్, గట్టిగా గుడ్ ఈవినింగ్, నమస్తే, గుడ్ ఈవినింగ్, హాయ్, హలో, నమస్తే, సబ్కు సలాం. ఓకే, దిస్ ఈజ్ చిరు ప్రశాంత్. ఓకే, మనకు ప్రతిరోజు మన ఈవెంట్స్ అన్ని ఎట్లున్నాయి, ఇందులో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ చాలా ఇన్నోవేటివ్గా, కొత్తగా ఒక కొత్త తరుణం ఏర్పడట్లేదా? సో అంటే మనకు ప్రతిరోజు ఈ క్లాసులే కాకుండా అంటే డిస్కషన్స్తో పాటు దాంతోపాటు కొన్ని ధర్మ సందేహాలు, మన లోపల ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సో సీనియర్ పిరమిడ్ మాస్టర్లను అడిగి మనం తెలుసుకుంటే ఇంకా క్లారిటీగా చక్కగా మన జీవితాలను అద్భుతంగా మార్చుకోవచ్చు. సో ఈ ప్యానల్ డిస్కషన్లో ఒక 3 ఇంపార్టెంట్ గెస్ట్ ఆల్రెడీ బీ హియర్. సో వాళ్ళని మనం ఇన్వైట్ చేసుకుందాం. వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు. మీరు చప్పట్లు కొడితే వాళ్ళని నేను ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తాను గట్టిగా. ఓకే, ముందుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయవాడ వాస్తవ్యులు శ్రీ రామరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుండి సొసైటీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నా జీవితం, నాకు సేవనే నా మార్గం అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తున్న అంజీ గారిని వేదిక మీదకి, నిజామాబాద్ వాస్తవ్యులు అంజీ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అదేవిధంగా ధ్యానంతో ఎన్నో రకాలైనటువంటి ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని ప్రభుత్వ రంగంలో సిఏగా వర్క్ చేస్తూ భగవద్గీత జ్ఞానాన్ని యూత్కి పరిచయం చేస్తున్నటువంటి సిఐ ముత్యాలు గారిని ఐ వుడ్ లైక్ ఇన్వైట్ సిఐ ముత్యాలు గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. సిఐ వచ్చిండు, గట్టిగా చప్పట్లు కొట్టబోదు, తెలుసు కదా, ఎన్కౌంటర్ చేసేస్తాడు మీకు మళ్ళా. ఓకేనా? ఓకే ఓకే, గెస్ట్లు మనకు రెడీగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుందా? రైట్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మన జీవితంలో అంటే ఏదో వద్దు, ఎంతో పెద్ద డీప్ స్పిరిచువాలిటీ మనకి ఏం అవసరం లేదు. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ కూడా సో వీళ్ళంతా కూడా ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే ఫిజికల్ లైఫ్ని హిట్ చేసి వచ్చిన వాళ్ళే కదా. ఫిజికల్ లైఫ్ను విన్ అయ్యే బయటకు వచ్చింది కదా. వీళ్ళని అడిగి ధ్యానంతో పాటు సార్ వాళ్ళని అడిగి వాళ్ళు ఏ విధంగా సొల్యూషన్స్ తీసుకొని జీవితాల్లో సక్సెస్ అయ్యేలా ఆ ఫార్ములాస్ మనం కూడా తీసుకొని వాళ్ళు ఏ విధంగా సాధనలు చేసారు, మనం కూడా అట్లనే సాధన చేయాలని సో గైడెన్స్ తీసుకుందాము. రెడీయా? గట్టిగా గట్టిగా. ఓకే, రెడీ. స్టార్ట్ విత్ మై. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ స్వాగతం, సుస్వాగతం సార్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ మై డియర్ మాస్టర్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది ధ్యానం, అవునా కదా? ధ్యానం. ఎన్ని కోట్లు సంపాదించినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ ఆర్ సైలెంట్. ఓకే, ఎంత సంపాదించినా కానీ మన జీవితాలలో ఆరోగ్యం లేకపోతే ఈ సంపాదించిన వాటితో మనకి ఏమైనా తృప్తి ఉంటుందా? కాబట్టి ఆరోగ్యమే. గట్టిగా ఫస్ట్ మనకు ఆరోగ్యం గురించి తెలుసుకుందాము. సో సార్, ధ్యానంతో ఆరోగ్యాన్ని మనం ఏదంటే అది సాధించుకోవచ్చు. మన ఆరోగ్యం ఎట్లాంటి డిసీజ్ ఉన్నా కానీ మనము మన 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 జీవితాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చు అని చెప్పేసి మనకు ధ్యానం చెప్తుంది. కొందరు సాధనలు చేస్తున్నారు, కొందరికి సఫలమవుతున్నారు, కొందరికి విఫలమవుతున్నారు. సో ఏ విధంగా ధ్యానంతో చక్కగా మన ఆరోగ్యాన్ని హీల్ చేసుకోవచ్చు అనేది 2 minutes మీ అందరికీ 2 minutes అబౌవ్ 1 minute ఇచ్చేసి ఒక్కొక్కరు డిస్కషన్ మనం దీని గురించి చేద్దాం సార్. ఫస్ట్ ధ్యానంతో ఆరోగ్యం ఏ విధంగా సంభవం అవుతుంది అనేది రామరెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గట్టిగా చప్పట్లు. ఓకే ఫ్రెండ్స్, పరిచయం అయిందనుకుంటాను. నా పేరు రామిరెడ్డి, విజయవాడ మానస సరోవరం. ధ్యానం వలన ఆరోగ్యం ఎలా సిద్ధిస్తుంది, అదే కదా. మనిషి
ఏదైనా బాగుండాలంటే అతని శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. మనందరికీ తెలిసిన ఎనర్జీ ఏంటంటే శరీరానికి ఆహారం ఇస్తే మరి ఆహారం జీర్ణమై రక్తంగా మారి ప్రతి కణానికి అణువుకి పంపించి మన శరీరాన్ని శక్తివంతంగా తయారు చేస్తే ఆరోగ్యవంతంగా ఉంటున్నాం అనుకుంటున్నాం. అలాగే మరి ఉన్నంతకాలం మనం శ్వాస ఉంటేనే ఆ శ్వాస ద్వారా శక్తి వస్తుంది, ప్రాణశక్తి వస్తుంది. ఈ 2 శక్తుల ద్వారా మనిషి జీవితాన్ని కొనసాగిస్తూ ఆనందంగా ఉండొచ్చు అనుకుంటున్నాం. కానీ ఈ 2 శక్తులే కాదండి, మూడవ శక్తి ఏంటంటే అదే కాస్మిక్ ఎనర్జీ. అది లేకుండా మనిషి ఏ పని చేయలేడు. ఉదాహరణకి ఒక వ్యక్తిని మరి రోజు 3 పూటలు తినే ఆహారాన్ని ఒక వ్యక్తిని 5 పూటలు ఆహారం పెట్టి మంచి ఎనర్జెటిక్గా మల్టీవిటమిన్స్ ఫుడ్ పెట్టేసి మరి ప్రాణశక్తి బాగా ధారాళంగా అందించేటట్టు అవసరమైతే ఒక ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టి ముక్కులకు పెట్టి ఆక్సిజన్ కూడా డబల్ శక్తిని ఇచ్చేసి 24 గంటల పాటు నిద్ర లేకుండా అలాగే కూర్చోబెట్టి ఆహారాన్ని అందిస్తూ ఆక్సిజన్ అందిస్తూ 24 గంటల తర్వాత మరి హైదరాబాద్ నువ్వు కారు వేసుకెళ్ళరమ్మంటే వెళ్ళగలదురా? ఎనర్జీ ఇచ్చాం, ఆహారం ద్వారా ఇచ్చాము, ఆక్సిజన్ ద్వారా ప్రాణశక్తిని ఇచ్చాం, కానీ నిద్ర పోనివ్వాల. సో నిద్ర పోనప్పుడు ఇంకా మనిషి ఏ పని చేయలేడు. ఎంతటి శక్తిని ఇచ్చినా మనిషి ఏ పని చేయలేడు. ఆ నిద్ర ద్వారా పొందేటువంటి శక్తే అదే కాస్మిక్ ఎనర్జీ. సో ఆ కాస్మిక్ ఎనర్జీ లేకుండా మనిషి ఏ పని చేయలేడు. కాబట్టి మరి నిద్రలో ఏం జరుగుతుంది? నిద్రలో మనం ఉంటాం, మన శరీరం మన గుండె కొట్టుకుంటుంది, రక్త ప్రసరణ జరుగుతుంది, శ్వాస జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. లేనిది ఏంటండి? నిద్రలో మనస్సు లేదు, ఆలోచన లేవు, అవునా? సో ఎప్పుడైతే మన ఆలోచన లేనటువంటి ఒక శూన్య స్థితిలో ఉంటామో అప్పుడు మనకు ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ పేరే కాస్మిక్ ఎనర్జీ. మరి ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతామా? పోలేం. సాయంత్రం పిల్లలు మార్నింగు చక్కగా బట్టలు వేసి అంటే స్నానం చేసి బట్టలు వేయించి మళ్ళీ మొగ్గలాగా ఉంటారు. హాయ్ డాడీ, హాయ్ మమ్మీ అంటూ కేరింతలు కొట్టుకుంటూ వెళ్తారు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఎలా ఉంటారు చూడండి, ఎనర్జీ అయిపోయింది, బ్యాటరీలో డిశ్చార్జ్ అయిపోయింది, బల్బు ఎలా డిమ్ము వెలుగుద్దో వాళ్ళలో కూడా ఎనర్జీ పోయింది. సో అప్పుడు నిద్రబొమ్మనికి శక్తి వస్తుంది అంటే నిద్రపోతారా? నిద్ర ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వచ్చేది కాదు. కాబట్టి ఇన్స్టెంట్గా మనం కోల్పోయినటువంటి శక్తిని పొందాలంటే ఇన్స్టెంట్గా పొందేటువంటి ఒకే ఒక్క మార్గం అదే ధ్యానం. ఆ ధ్యానం ద్వారానే అద్భుతమైనటువంటి ఆ ఎనర్జీని ఇన్స్టెంట్గా పొంది మనం పర్ఫెక్ట్గా శారీరకంగా మానసికంగా అన్ని విధాలా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, చాలా చక్కగా వివరించారు సార్. సో మనం నిద్రను త్యాగం చేయొద్దు. దేన్ని త్యాగం చేసినా కానీ నిద్రను త్యాగం చేయొద్దు. మితమైనటువంటి నిద్రను, క్వాలిటీ నిద్ర కావాలంటే దానికి బిఫోర్ స్లీప్ కూడా మంచి మెడిటేషన్ చేస్తే క్వాలిటీ నిద్ర ద్వారా మనం తీసుకునేది కాస్మిక్ ఎనర్జీ. అంటే నిద్రలో జరిగేటువంటి మనకు ఇన్విజిబుల్గా జరిగేది ఏంటంటే ఏదో రెస్ట్ అనుకుంటున్నాం, కానీ ఇన్విజిబుల్గా మనకు ప్రాణశక్తి వస్తుంది నిద్రలో. చాలా చక్కగా వివరించారు సార్. అదేవిధంగా అంజయ్ గారు ఏం చెప్తారు ధ్యానం ద్వారా? అంటే మీ జీవితంలో ఏమన్నా సాధించారు అంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ధ్యానంతో ఫేస్ చేశారా? సో దాని గురించి ఏమన్నా. నా పేరు అంజయ్య, మాది నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ. నేను 2004లో ధ్యానంలోకి వచ్చాను. పైరు కోసేటప్పుడు ఎరువుల్ని వేయలేం, పైరు నాటేటప్పుడు ఎరువుల్ని వేస్తాం. అలాగే వృద్ధాప్యంలో ధ్యానం కాకుండా యువతగా ధ్యానం ఉన్నప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం. మీరు మీ పిల్లలకి ఏం చేస్తారో తెలియదు, ధ్యానం నేర్పించండి. వాడికి ఇష్టమైంది ఏదో కనుక్కోండి, ఆ ఇష్టమైన దాన్ని వదిలేసేయండి. వాడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, హైలీ టాలెంటెడ్గా ఎన్లైటెడ్గా అవుతాడు. అందరు గురువులు చెప్పిన సబ్జెక్ట్ ఇదే. ఆదిశంకరాచార్యులు గారు అందరు కూడా చిన్న వయసులోనే, గురువులందరూ చిన్న వయసులోనే పోయారు. మార్కండేయ నుంచి అందరు కూడా. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం లేదు, మనకిష్టమైంది మనం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. దాన్నే గమనించాలంతే. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత 21 ఇయర్స్లో పత్రి సార్ని ఒకటే చదివాను. నిద్రలో తీసుకునే దానికంటే ధ్యానం ద్వారా ఎక్కువ తీసుకోవచ్చు. అలా నేను గంటలు ధ్యానం చేసి ఫస్ట్ నా ఆరోగ్యాన్ని నేను బాగా చేసుకున్నాను. ఆరోగ్యం బాగున్నప్పుడు మన తీసుకునే ఆహారము రక్తం నుంచి మన ఎనర్జీగా తయారయ్యి మన న్యూరాన్స్కి వెళ్ళిపోతుంది. ఆ న్యూరాన్స్ ధ్యానం ద్వారా ఎంత యాక్టివేట్ అవుతాయంటే, అంటే ఆహారాన్ని ఎందుకు సార్ జోడించాడు, శుద్ధ సాత్విక శాకాహారం.
అందులో తీసుకున్న ఆ ఎనర్జీతోనే అన్ని భూమిలో నుంచి వచ్చేటి సారవంతమన్న ఆ ఆహారం తీసుకున్నప్పుడు మన మెమొరీస్లో ఉన్నటువంటి న్యూరాన్స్ హైలీగా డెవలప్ అవుతాయి. అలాంటి సిస్టమ్ యొక్క ఫుడ్ని పిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎంత ఎనర్జీగా ఉంటారంటే ఆ సింపుల్ టెక్నికే శుద్ధమైన సాత్విక ఆహారం ఎప్పటికప్పుడు పిల్లలకి ఇష్టంగా ఇవ్వండి. వాడు ఏది తింటాడో అది కనుక్కొని ఇష్టంగా ఇవ్వండి. దానితోనే వాడి మెమొరీ ఫుల్ వండర్ఫుల్గా ఏ రూట్లో వెళ్ళాలన్నా, స్పోర్ట్సా, సాంగ్సా, ఏ రూట్లో వెళ్ళాలనుకున్నా వాడికి ఇష్టమైంది ఇవ్వండి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చెయ్యండి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ధ్యానంతో పాటు ఆరోగ్యమే కాకుండా ఇంకా చాలా చైతన్యవంతులుగా మారుతాము, మోర్ ఎనర్జీ వస్తుంది. ఆటలు పాటలు అన్నిట్లలో కూడా ఉల్లాసానికి ధ్యానమే మూలం అని అంజయ్ గారు చక్కగా వివరించారు. అదేవిధంగా ముత్యాల సార్ ద్వారా మెసేజ్ తీసుకుందాము. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ధ్యానం ద్వారా ఆరోగ్యం అనేది ఒక చిన్న ఇసుకరేణు అంత. ధ్యానం ద్వారా పత్రిసారి చెప్తాడు 1,00,000 లాభాలు ఉన్నాయి, 1, 2 కాదు 1,00,000. ఆరోగ్యం అనేది ప్రాథమికమైనది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. దీని గురించి భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అన్నాడు. ఈ ఒక్క శ్లోకము ఫుడ్ గురించి ఉంది. యుక్తాహారము అన్నది అంతే, అక్కడ ఏం తినాలని చెప్పలేదు. యుక్తాహార విహారస్య, ఏంది యుక్తమైన ఆహారము అంటే శాకాహారమే యుక్తమైనది. మన పిఎస్ఎస్ఎంలో చెప్పే ప్రాథమికమైన విషయము ఫస్ట్ శాకాహారులు కండి. పత్రిసారి చెప్పేది ఒకటే, మీరు ధ్యానం తర్వాత ఫస్ట్ శాకాహారులు అయితే మీరు 50% ఆధ్యాత్మికులే అంటాడు. కాబట్టి ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. శాకాహారం తీసుకున్నప్పుడు మాత్రమే మన యొక్క మనస్సు నిలకడ స్థితిలో ఉంటుంది. మన యొక్క గుణాలలో మార్పు వస్తుంది. తమో గుణము, రజోగుణము, సాత్విక గుణముతో పాటు సాత్విక గుణంను దాటుకొని శుద్ధ సాత్విక గుణంలోకి వస్తాము. మన యొక్క నాడీ మండలం 2,72,000 నాడులు సెకండ్ బాడీలో ఉన్నటువంటి ఈ నాడీ మండలం మొత్తం శుద్ధి కావించబడుతుంది ధ్యానం ద్వారా. కాస్మిక్ ఎనర్జీ, దీని ఒక టెక్నిక్ ఏంటంటే ఎప్పుడైతే మన యొక్క మనస్సు ఆలోచన రహిత స్థితిలో ఉంటుందో కాస్మిక్ ఎనర్జీ అపారంగా మన లోపలికి బ్రహ్మరంధ్రం కూడా ప్రవహించి సెకండ్ బాడీలో ఉన్నటువంటి 2,72,000 నాడులను శుద్ధి చేస్తుంది. అప్పుడు మన లోపల ఉన్నటువంటి 7 చక్రాలు యాక్టివేట్ కావడం జరుగుతుంది. సహజంగానే యాక్టివేట్ అయినప్పుడు కుండలిని శక్తి మేల్కొంటుంది. కుండలిని శక్తి గురించి 2 విషయాలు. కుండలిని శక్తి చాలామందికి నాకు కుండలిని శక్తి మేల్కొందా, చక్రాలు యాక్టివేట్ అని ఒక అపోహ ఉంటుంది. ఆనాపానసతిలో సహజంగా జరుగుతుంది ఇది. దీని యొక్క లక్షణాలు ఏంది మరి, మేల్కొన్నదా లేదా? ఫస్ట్ సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. దీని యొక్క సింబల్స్ ఏంటి అంటే సంపూర్ణ ఆరోగ్యము, ఆకలి తక్కువైపోతుంది, ఒక్క పూట భోజనం సరిపోతుంది, నిద్ర 3 to 4 అవర్స్ సరిపోతుంది. సహజంగానే 3 to 4:30కి ఎర్లీ మార్నింగ్ 3 to 4:30కి మెలకువ వస్తుంది మీకు, ఎలాంటి అలారం లేకుండానే. ఇవన్నీ లక్షణాలు. మొట్టమొదటి లక్షణం ఏంది? సంపూర్ణ ఆరోగ్యము. కాబట్టి ఎవరైతే ధ్యానము ప్రతిరోజు క్రమం తప్పకుండా 2 గంటల సాధన చేస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యము వితిన్ 6 monthsలో 1 yearలోనే వచ్చేస్తుంది. జబ్బులు ఉన్నవారికి జబ్బులు పోతాయి, జబ్బు లేని వారికి ఏ జబ్బు రాదు. మీరు ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారు. మా ఫ్యామిలీ మొత్తం 7 years బ్యాక్లో, నేను 7 సంవత్సరాల క్రితము ఈ ధ్యానంలోకి రావడం జరిగింది రాము మాస్టర్ ద్వారా. అప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా శాకాహారమే. నేను ఒక్కనే కాదు, అందరు ఫ్యామిలీ మొత్తం శాకాహారులు అయిపోయాను. సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాం. ఇప్పటికీ 5 kilometers రన్నింగ్ చేయమంటే ఇప్పుడు ఈ క్షణం నుంచి చేయమంటే చేస్తాను. నేను నా ఇప్పుడు ఏజ్ 41 years. ఈ ఏ ఏజ్లైనా ఆ 5 kilometers రన్నింగ్ చేసే స్థితిలో నేనున్నాను. సంపూర్ణ ఆరోగ్యానికి నేనే ఉదాహరణ. థ్యాంక్ యూ సార్. మరి మనం 5K మనం ఉరుకుతామా? మనం రన్నింగ్ చేస్తామా? గేట్ దాకా పోతాం కావచ్చు, వెంబడి కింద పడిపోతారు కావచ్చు ఒక్కొక్కరు కదా. అంటే చెప్తున్నా ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెజిటేరియనిజం. ఇంకెవరైనా మారలేని వారు ఉంటే చూడండి, మనకు ప్రత్యక్షంగా ఉదాహరణ మనకు ప్రత్యక్షంగానే ఉన్నారు. ఇంకా ఏమన్నాడు భగవద్గీతలో శ్లోకం ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత శ్లోకం యుక్తాహారం, ఆహారం గురించే కదా. మన ఆరోగ్యం మంచుకుంటే ఎట్లాంటి విత్తనాలు వేస్తే, ఎట్లాంటి
ఎదిగే చెట్టుకు ఎట్లాంటి పోషణ ఇస్తే అట్లాంటి రిజల్ట్సే వస్తూ ఉంటాయి. అవునా కదా? యుక్తాహారం, మన శరీరానికి యుక్తాహారం అనే మంచి శ్లోకం ద్వారా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి నోటీస్, యుక్తాహారం ఇక నుంచి వెళ్ళి అతిగా తినడం బంద్ చేయాలి. యుక్తాహారం అనేది నోటీస్ చేసుకుందాము. రైట్. ఆరోగ్యం పట్ల ఇంకేమన్నా ఉన్నాయా డౌట్స్ ఎవరికైనా? క్లారిటీగా అర్థమైందా? ధ్యానము చేస్తే సంపూర్ణ ఆరోగ్యం తథ్యం. ఓకేనా? సో ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడే వారందరికీ కూడా, అంటే చేసిన డబ్బులన్నీ కూడా హాస్పిటల్లో పాలైపోవడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, ఏం చేసినా కానీ ఫస్ట్ మనకు హెల్తే. కాబట్టి ధ్యానం ఫస్ట్ మనం స్టేబుల్గా ఉండాలంటే ఆరోగ్యం. సో ఫస్ట్ ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం. రైట్. ఇక నుంచి మనం హ్యాపీగా ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్ని పొందుదాం. అయిపోయింది ఆరోగ్యం యొక్క టాపిక్ అయిపోయింది. నెక్స్ట్, అందరి ఇంట్లలో సార్ అందరూ కూడా మనుషులు అంటేనే సంఘజీవులు. సంఘంతో ముడిపడి ఉంటా అంటారు, కుటుంబంతో ముడిపడి ఉంటా అంటారు, ఫ్రెండ్స్తో ముడిపడి ఉంటా అంటారు. సో కుటుంబంలో చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. సో భార్యాభర్తల మధ్యన కానీ, కొడుకులు, బిడ్డలు, వీటిలన్నిటి కూడా ఏవో రకాలుగా, అంటే ఎమోషనల్గా వాస్తవానికి ఇద్దరి పట్ల ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పటికీ కూడా సందర్భం కారణంలో పొరపాటు, గ్రహపాటు, సందర్భం కోపగించుకోవడము, ఎమోషనల్గా తిట్టడము, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, ఇట్లాంటి భావోద్వేదాల నుంచి వెళ్ళి ఏ విధంగా ధ్యానంతో భావోద్వేదాల నుంచి వెళ్ళి ఏ విధంగా వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ ఏ విధంగా అవ్వాలి అనేది ఇప్పుడు మీ మాటలలో తెలుసుకుందాం సార్. 2 minutes. ఓకే, మంచి ప్రశ్న అండి. బాగుంది ఈ టాపిక్. ఎందుకంటే ఒకే ప్రశ్న 3 వైవిధ్య కోణాల్లో చెప్పినప్పుడే చక్కగా క్లారిటీ వస్తుంది. అవునా? సో యాక్చువల్గా ప్రతిరోజు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు పనిచేస్తుంటాం. 2 ద్వారా. 1 శరీరం ద్వారా, 2 మనస్సు. అంతే కదా? ఈ 2 ద్వారా పనిచేస్తుంటామా? అయితే శరీరం ద్వారా మహా ఉంటే ఒక 4 గంటలు లేకపోతే 5 గంటలు, బాగా కష్టపడేవాడు ఉంటే ఒక 8 గంటలైనా పని చేస్తుంటాడు. మరి ఆ సమయానికి 6 గంటల పని చేసినా, 8 గంటల పని చేసినా ఆ శరీరానికి తప్పనిసరిగా అలసట వస్తుంది, శక్తి తగ్గిపోతుంది. అప్పుడు దానికి ఏం చేయాలండి? రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ దానికి ఒక ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక 2 కిలోమీటర్ల కొండ ఎక్కాలి మనం అనుకున్నాం, మంచి ఎనర్జెటిక్గా ఉన్నాం, శక్తి ఉంది. 1 కిలోమీటర్ పోయినాక అలుపు, ఆయాసం వస్తుంది. అలుపు, ఆయాసం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? వెంటనే ఒక పక్కన బండ మీదో రాతి మీదో కూర్చుంటున్నాం. 15 నిమిషాలు కూర్చుంటాం. మళ్ళీ కోల్పోయిన శక్తిని మళ్ళీ పునరుజ్జింపు చేసుకొని మళ్ళీ నడుస్తూ ఉంటాం. అంటే రెస్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ కోల్పోయిన శక్తి మనకు వస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు మన శరీరం ద్వారా మహా ఉంటే 7 గంటలు 8 గంటలు పని చేస్తే మనస్సు అనే దాని ద్వారా రోజు 10 నుంచి 12 గంటలు, అవసరమైతే 14 గంటలు కూడా పనిచేస్తున్నాం. మరి దీనికి కూడా అలసట వస్తుంది. అవునా? అలసట వస్తుంది, శక్తి సన్నగిలుద్ది. దానికి కూడా శక్తి కావాలి అంటే దానికి ఏకైక మార్గం ఒక ధ్యానమే మార్గం. అవునా? అయితే శరీరానికి పట్టినటువంటి మరి 4 గంటలు 5 గంటలు పనిచేసిన శరీరానికి ఒక మలినం పట్టుద్ది. అవునా? ఆ మలినం ఎలాంటిదంటే చెమట, జిడ్డు, మట్టి ఇట్లాంటి మలినాలు పడతాయి. అది దేని ద్వారా శుద్ధి చేసుకుంటాం? వాటర్ ద్వారా స్నానం ద్వారా శుద్ధి చేసుకుంటాం. మరి మనసు కూడా 12 నుంచి 14 గంటలు చేసే మనసు కూడా మలినం పట్టుద్దా లేదా? శరీరానికి పట్టిన మలినం చెమట, జిడ్డు, మట్టి ఏ రకంగా వస్తుందో మనసుకు పట్టిన మలినాలు చాలా ఉంటాయండి. కోపం, ద్వేషం, అసూయ, అహంకారం, పగ, ప్రతీకారం, మరి ఇలాంటి అన్ని మలినాలు పడుతుంటాయి. ప్రతి మనిషి కోరుకునేది ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు మరి ఈ పగ, ప్రతీకారాలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, అహంకారాలు ఉంటే ఆనందంగా ఉండగలదుడా? ఉండలేడు కదా. సో వీటన్నిటినీ ఆ మలినాలను శుద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు శరీరానికి పట్టిన మలినం నీటి ద్వారా ఎలా శుద్ధి చేసుకుంటున్నామో మనసుకు పట్టిన మలినాలు శుద్ధి చేసుకోవాలంటే దానికి ఏకైక మార్గం ఒక ధ్యానమే. ఆ ధ్యానం ద్వారా మనం ఆ గంటలు ధ్యానం చేసినప్పుడు ఆ మనసులో ఆ మలినాలను తొలగి కొన్ని మధురానుమృతులు, కొన్ని సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. అవేంటంటే ప్రేమ, కరుణ, దయ, ధర్మం, నీతి, ఇలాంటి అద్భుతమైనటువంటి ఆ సుగంధ పరిమళాలు చూస్తాయి. ఇవి ఉన్నప్పుడు మనిషి కోరుకున్నటువంటి సంపూర్ణ ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
మనకు పట్టినటువంటి మనసుకు పట్టిన మలినాలు శుద్ధి చేసుకోవాలంటే ఏకైక మార్గం ఒక ధ్యానమే అన్నటువంటి సత్యం తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. చాలా చక్కగా వివరించారు సార్. ఇంకా అంటే పత్రిజీ సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటా అంటారు, మనము ఈ కేవలం శరీరం మాంసముద్దలమే కాదు, ఈ శరీరం కాదు, సో ఇది అన్నమయ కోశం, ఆ తర్వాత ప్రాణమయ కోశం, మనోమయ కోశం, అంటే ఇట్లా 7 శరీరాల అనుసంధానమై మనిషి యొక్క జన్మ అనేది ఉండడం జరుగుతుందని చెప్పేసి అని చెప్తూ ఉంటారు చాలా సందర్భం. అది చెప్పబడినటువంటి సీక్రెట్, అంటే ఎవరు చెప్పలే గుప్త జ్ఞానం. పత్రిజీ సార్ మాటల ద్వారా మనం విన్నాము, ఆ తర్వాత 7 బాడీ సిస్టమ్ అని మనము చదువుకుంటున్నాం. సో ఈ శరీరాన్ని శాసించేది ఎమోషనల్ బాడీ అనేది మనకు ఎమోషన్స్ బాగా లేకపోతే ఏమవుతుంది, వాళ్ళ మూడ్ ఖరాబ్ కావడము, లేకుంటే ఎమోషన్స్లో ఇంకా చాలా డిగ్రేడ్ అయిపోతే సూసైడ్ చేసుకోవడం ఇట్లా మనం చూస్తూ ఉంటాం. సో ఎమోషనల్ బాడీని కంట్రోల్ చేయాలి అంటే సార్ ధ్యానం ఏ విధంగా కొంచెం. హేయమైన ఘటము కాయము, ఆయువైన క్షణము మాయము. నువ్వు ఒక్క చిన్న మిస్టేక్తోని నీ లైఫ్నే ఎండింగ్ చేసుకోవచ్చు. హేయమైన ఘటము కాయము, ఆయువైన క్షణము మాయము. ఏ ఫలము ఉందని ఇందు చేరుతివి, నిజమర్మ మెరుగక ఈ మాయలో శ్వాస మరిచితివి, ఉచ్ఛ్వాస మరిచితివి, నీ శ్వాసనే మరిచితివి. నువ్వెప్పుడైతే ఇందులోకి ఏ కారణం చేత వచ్చావని ఎప్పుడు తెలుసుకుంటావు? ధ్యానం ద్వారానే తెలుసుకుంటావు. ఈ వచ్చిన దాన్ని నీ పర్పస్ ఏంటిదనేది, నీ లక్ష్యాన్ని ఒకటే వైపు గన్షాట్గా గుర్తించావనుకో, నీకు ఏ పొరపాటు చెయ్యవు. నీ లక్ష్యం ఒకటే, నువ్వు చేయాల్సిన పని ఒకటే. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నేను రాజకీయవేత్త కావాలనుకున్నాడు, హీరో తర్వాత అయ్యాడా లేదా, కష్టపడ్డా లేదా? అలా ప్రతి ఒక్కరు గురువు కూడా, కృష్ణుడు కూడా ఒక భగవద్గీత ద్వారానే ప్రపంచానికి తెలిసాడు. అర్జునుడు, కృష్ణుడు ఒకటే పని చేశారు, యుద్ధం చేయాల్సిందే, చెయ్యు అంతే, ఒకటే చేశారు. అలా మనిషి లక్ష్యంలో కూడా చెయ్యాల్సింది పర్ఫెక్ట్గా చేస్తే ఏ పొరపాటు చెయ్యడు. హేయమైన ఘటము కాయము, ఆయువైన క్షణము మాయము. అంటే ఎంత మంచి కుండ అయినా ఏదో ఒక రోజు పగలాల్సిందే, ఎంత మంచి శరీరమైనా ఏ రోజైనా పోవాల్సిందే. ఆ పొయ్యే ముందు నువ్వు చేయాల్సింది పర్ఫెక్ట్గా ధ్యానం ద్వారా తెలుసుకొని నువ్వు ఎందుకు వచ్చావు, ఏ ఫలము ఉందని ఇందు చేరితివి, నిజమర్మ మెరుగక. ఏంటి సత్యం, నిజమేంటిది సత్యం, ఏది సత్యం అంటే ఆత్మే సత్యం అని ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు ఏది కూడా ఎంబటే క్షణిక ఆవేశానికి గురి కావు. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా వివరించారు సార్, మంచి శ్లోకంతో. ఘటము కుండ లాంటిదే జీవితం కూడా, కాబట్టి చాలా తస్మాత్ జాగ్రత్త. ఓకే, అండ్ ఇంకా సార్కి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే ఈ ఎమోషన్స్ ద్వారా, అంటే అప్పుడు అప్పుడప్పుడు జన్మించబడినటువంటి ఆ ఎమోషన్స్ ద్వారా ఎన్ని అనర్థాలు జరుగుతాయో మనకు చాలా తక్కువ తెలుసు. కానీ ఉదయం లేచిండుంటే ఒక 10 గంటల సారు ఎమోషన్ బాడీ చేసేటువంటి మాయలు మొత్తం కూడా సార్కు తెలుసు. ఎందుకంటే తప్పులన్నీ ఎక్కడ జరుగుతాయి? ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కదా. తప్పులు జరిగిన తర్వాత ఎక్కడికి పోతారు? సినిమా టాకీస్ పోతారా? పుష్ప 3 సినిమాకి పోతారా? ఎక్కడికి పోతారు? అన్న దగ్గరికి వస్తారు, సార్ దగ్గరికి వస్తారు. ఇక వీళ్ళ మ్యాజిక్ మొత్తం ఎమోషనల్ పడే. ఆ తర్వాత తప్పు చేసేటప్పుడు మనిషి ఏ విధంగా ఉంటారు, తప్పు చేసి రియలైజ్ అయిన తర్వాత ఈ ఎమోషనల్ బాడీ, ఈ యొక్క భావోద్వేగాల ద్వారా ఎట్లా పశ్చాత్తాపడతారు అనేది సో సార్ని అడిగి తెలుసుకుందాం. ఆధ్యాత్మికతలో ఎమోషనల్ బాడీ అనేది, ఎమోషనల్ కంట్రోల్ అనేది చాలా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. మొత్తం మన యొక్క వ్యవస్థలో ఎంతోమంది జీవితాల్లో మంచైనా చెడైనా జరిగేది ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్లనే. మనం అంతా సామాన్య జనాలు అనుకున్నట్టు మనం కేవలం ఫిజికల్ బాడీ కాదు, భౌతిక శరీరం మాత్రమే కాదు, ఆధ్యాత్మికతలో మొత్తం 7 బాడీ సిస్టమ్, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, ఇంట్యూషనల్ బాడీ, ఇట్లా మొత్తం 7 బాడీసు కలిస్తే మనము ఆత్మ అనేది 7 శరీరాలని తొడుక్కొని ఈ భూమి మీదకి కొన్ని జీవిత పాఠాలను నేర్చుకొని వాటి ద్వారా అనుభవాలను పొంది ఆత్మోన్నతి కోసం మనం ఈ భూమి మీద రావడం జరుగుతుంది. భూమి అనేది మన స్వస్థలం కాదు, ఇది పాఠశాల, స్కూల్. చిన్నపిల్లల్ని ఏ విధంగా అయితే మన స్కూల్కి పంపి నేర్పిస్తాము, 10th, ఇంటర్, డిగ్రీ తర్వాత ఏదో ప్రభుత్వ ఉద్యోగము, సమాజానికి సేవ చేయడం కోసము నేర్పిస్తాము, ఇది కూడా మనము ఆత్మోన్నతి కోసం ఈ భూమి మీదకి రావడం జరిగింది. సో ఇక్కడ ఎమోషన్స్ ఎప్పుడైతే ప్రకృతి గుణాల వల్ల
చిన్నపిల్లలకు మనసు అనేది ఉండదు. 7 ఇయర్స్ లోపు మనసు అనేది ఉండదు. కాబట్టి చిన్నపిల్లలకు ఎమోషన్స్ కూడా ఉండవు. మీరు ఒక 1 ఇయర్ బాబుని తిట్టండి, ఒక చెంపదెబ్బ కొట్టండి, వాడు ఏం ఫీల్ కాడు. మళ్ళీ మీరు దగ్గర తీసి ఒక చాక్లెట్ ఇస్తే ఏమంటే నవ్వుతూ వస్తుంటాడు. ఎందుకు? అక్కడ మనసు అనేది లేదు, ఎమోషనల్ బాడీ డెవలప్ కాలేదు. 7 ఇయర్స్ తర్వాత మనిషిలో ఎమోషనల్ బాడీ డెవలప్ అవుతుంది. దీని గురించి మరి భగవద్గీతలో ఎక్కడ చెప్పడం మనం చూద్దాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామా కామాత్ క్రోధోభిజాయతే. 2వ అధ్యాయం 63వ శ్లోకం ఇది. అంటే మనిషికి ఏ విధంగా కోపం వస్తుందని చెప్తున్నాడు దీంట్లో. మనిషి ఏ విధంగా నాశనం అవుతున్నాడు. దీని తర్వాత ఫాలోయింగ్ శ్లోకము, క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ప్రణశ్యతి అంటే నాశనం కావడం. ఇక్కడ ఏం చెప్తున్నాయి? ఈ 2 శ్లోకాలు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ భగవద్గీత 2nd చాప్టర్లో ఉంటాయి ఇవి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనిషికి కోపం ఎందుకు వస్తుంది. ఇక్కడ టాపిక్ ఏంటంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, భావోద్వేగ అసమతౌల్యము ఎందుకు జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లల మధ్య, ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, భార్య భర్తల మధ్య కావచ్చు, ఎన్నో రకాలుగా చిన్న ఈ భావోద్వేగ ఇంబ్యాలెన్స్ వల్ల ఎంతోమంది గొడవలు జరగడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, మర్డర్లు, సూసైడ్స్, ఇట్లా ఎన్నో ఓన్లీ దీనివల్లనే. కొద్ది కాలం పాటు వాళ్ళ కోపంతో ఊగిపోవడం వల్ల. మరి ఈ కోపం ఎందుకు వస్తుందంటున్నాడు? ఏదైనా ఒక విషయం పట్ల పదే పదే మీ యొక్క ఆలోచన చేస్తే దాన్ని పొందాలనే కోరిక పుడుతుంది. ఆ యొక్క వస్తువు లేదా విషయము మీకు దక్కనప్పుడు మీలో కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? మన యొక్క భావోద్వేగ అసమతుల్యం వస్తుంది. ఆ టైంలో మీరు ఏం చేస్తారో అర్థం కాదు, బుద్ధి నశిస్తుంది. అంటే ఇది మంచా చెడా, ఈ క్షణంలో ఏం చేస్తున్నామనే బుద్ధి కోల్పోతారు. అప్పుడు మనిషి తనను తాను చంపుకోవడమో, ఇతరులను చంపడమో, తిట్టడమో, కొట్టడమో ఏం జరుగుతుందో ఆ క్షణంలో అతనికి తెలియదు. ఎన్నో కేసులలో అరే బాబు ఎందుకు ఈ మర్డర్ చేశావని అడిగితే, సార్ నాకు ఆ టైంలో కోపంలో ఊగిపోయాను సార్, వాడు ఈ మాట నన్ను తిట్టాడు. చిన్న చిన్న విషయాలకే ఒక 1000 రూపీస్ కోసం మర్డర్ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో ఆ యొక్క 5 నిమిషాలు అతని యొక్క బుద్ధి మొత్తం కోల్పోతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆలోచించాడు. ఎన్నో కేసులలో చూసాం. ఇదే విధంగా ఈ మధ్య కాలంలో ఒక 3 ఇన్సిడెంట్లు జరిగాయి. ఒక ఎమ్మెల్యే గారి వైఫ్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. చిన్న భావోద్వేగ అసమతౌల్యము. ఒక జడ్జి గారు నాంపల్లిలో 36 ఇయర్స్లో చిన్న వయసులోనే LLM చదివి జడ్జి స్థాయిలో ఉండి హైకోర్టు జడ్జిగా ఉండి భార్యాభర్తల మధ్య చిన్న గొడవతోని వాళ్ళ వైఫ్ అమ్మగారింటికి వెళ్తే ఆయన ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఒక జడ్జి ఎందుకు ఆ విధంగా చేశాడు? మీలాగా ఆ జడ్జి గారు ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోలేదు. ప్రాపంచిక విద్యలో ఆయన ఉన్నత శిఖరంలో ఉన్నాడు, కానీ ఆధ్యాత్మిక విద్య లేదు. అందుకే పత్రిసారి ఏమంటాడంటే ప్రాపంచిక విద్యలన్నీ సున్నాతో సమానము. మీరు ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక అడ్వకేట్ కావచ్చు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, మీలో ఆధ్యాత్మిక విద్య లేకపోతే అది సున్నానే. ఏ సమయంలో మీకు ఏ సమస్య వచ్చి పడుతుందో, మీ జీవితం ఎప్పుడు ఆగమ్య గోచరంగా మారుతుందో మీరు చెప్పలేరు. ఇప్పుడు మీ చేతిలో కోట్ల కొద్ది డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక విద్య లేకపోతే అది ఎప్పుడో ఒకసారి సున్నాతో సమానమే అని చెప్పడం జరిగింది. కాబట్టి భావోద్వేగ సమతౌల్యము మరి రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ ధ్యానమే. ఎప్పుడైతే మీరు ధ్యాన సాధన చేస్తుంటారో గంటలు త్రికరణ శుద్ధితో, అప్పుడు మీ యొక్క చైతన్యము ఈ ఫిజికల్ బాడీని దాటుకొని, ఈ భౌతిక శరీరాన్ని దాటుకొని ఎమోషనల్ బాడీ, సెకండ్ బాడీ, అక్కడ మీకు అర్థమవుతుంది, ఓహో ఈ సమయంలో నేను కోపంలో ఉన్నాను, ఈ సమయంలో నేను అసూయతో ఉన్నాను, ఈ సమయంలో ద్వేషంతో ఉన్నాను, ఎరుక మీకు వస్తుంది. ధ్యానం చేసినప్పుడు ఎరుక స్థితులు పెరుగుతాయి. ఈ క్షణంలో ఉంటారు, మీరు వర్తమానంలో ఉంటారు. భవిష్యత్తులోకి గతంలోకి వెళ్ళరు, వర్తమానంలో ఈ క్షణంలో ఉండడం జరుగుతుంది. ఎరుక పెరుగుతుంది. మీ యొక్క ఎమోషనల్ బాడీ మీ కంట్రోల్లో ఉంటుంది. మీకు ఎలాంటి మీ జీవితంలో పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ సమయంలో మీకు ఎరుకలో ఉంటారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే ఎరుక వస్తుంది. కాబట్టి ధ్యానం ద్వారా భావోద్వేగ సమతౌల్యము 100% సాధించుకోవచ్చు. అన్ని సందర్భాలలో
మీరు సమంగా ఉండవచ్చు. భగవద్గీతలో ఒక 40 శ్లోకాలలో ఉంటుంది సమం 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 అని. ఎందుకంటే అత్యంత ఆవశ్యకమైనది. సమం సమం సమం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శపాకే చ పండిత సమదర్శిన. చూడండి, సమదర్శిన. పండితుడు అనేవాడు, ఒక యోగి అనేవాడు, ఆయనకు అనుకోకుండా ₹1,00,00,000 వచ్చినాయి, సంతోషం హ్యాపీనెస్తో పొంగిపోడు. ఏదైనా బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, దుఃఖంలో ఉండడు. ఇలా అన్ని సందర్భాలలో అన్ని పరిస్థితుల్లో సమంగా ఉన్నవాడే యోగి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఎమోషనల్ డెవలప్మెంట్ ధ్యానం ద్వారానే సాధ్యము. థ్యాంక్ యూ. అందరం మంచి వాళ్ళమే, అందరూ మంచి వాళ్ళే. కానీ ఇద్దరి మధ్యలో లొల్లి ఘర్షణ రావాలన్నా, ఇద్దరి మధ్యలో ప్రేమ పెరగాలన్నా మధ్యలో అనుసంధానమై ఉన్నది ఏంటి? ఎమోషనల్ బాడీ. సో కాబట్టి ఎమోషనల్ బాడీని కంట్రోల్లో పెట్టుకుంటే చాలా, ఎమోషనల్ బాడీ కంట్రోల్లో పెట్టుకుంటే మైండ్ మంచుకుంటుంది, మైండ్ మంచుకుంటే నోటిలోని మాట మంచుకుంటే, నోరు మంచిదైతే ఊరు మొత్తం చుట్టాలి అంటారు, అవునా కదా? సో నోరు మంచి అంటే బిహైండ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ ఇదంతా యాక్షన్, ఎమోషనల్ బాడీ చేసేటువంటి మ్యాజిక్స్ ఉన్నాయి. కాబట్టి మన ఎమోషనల్ బాడీలలో చేసేటువంటి ఈ మ్యాజిక్లలో పడకుండా ఉండాలంటే, దాని మీద నియంత్రణ రావాలి అని అంటే తప్పకుండా ధ్యానమే శరణ్యం. ధ్యానము చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మన జీవితంలో సక్రమమైనటువంటి, క్రమబద్ధమైనటువంటి, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవితాన్ని జీవిస్తాము, ప్రేమపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తామని చక్కగా మాస్టర్స్ అందరూ కూడా వివరించారు. మీరు ఒక్కసారి చూసుకోండి, సెంట్రల్ జైళ్ళల్లో లైఫ్ టైం పడ్డటువంటి వ్యక్తులు ఉంటారు తెలుసా? లైఫ్ టైం ఎప్పుడో క్షణిక ఆవేశంలో మత్తుకు బానిస లేకుంటే ఇంకేదో పొరపాటు చేస్తారు, మర్డర్ అటెంప్ట్ ఏదో చేసిన తర్వాత లైఫ్ టైం పడ్డ వాళ్ళ పరిస్థితి సార్, వాళ్ళని ఒకసారి మనం అడిగి, ప్రాక్టికల్ జీవితం అంటేనే ఒక పెద్ద పాఠశాల, ఇదంతా అడిగి చూడండి వాళ్ళ యొక్క పరిస్థితి. క్షణిక ఆవేశం అది ఎప్పుడు జరిగిందో ఏమో, జీవితాంతం కూడా బాధపడుతూ ఉంటారు. చెప్పండి, ఇప్పుడు ఎమోషనల్ బాడీ మీద కమాండ్ లేకపోతే మన జీవితం మొత్తం కూడా చాలా భారభూతం అయిపోతుంది. సో ఆ బారిలో మనం పడకుండా ఉండాలంటే ముందుగానే మనకు ఏం చేయాలి? ధ్యానం. మన నిత్య జీవితంలో మన ధ్యానం మనతో కనుక ఉంటే మన ఎమోషన్స్ ఎప్పుడు కూడా అశ్వాలను ఇట్లా, ఇది మన గుర్రాల బండిని కదా పంపించినటువంటి ఆ యొక్క ఆ తాళ్ళు మన చేతుల్లో ఉంటాయి. అప్పుడు ఏంటంటే డ్రైవ్ చేయవచ్చు, మంచి అంటే మంచికి, చెడు అంటే చెడుకి, రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, మన డెస్టినేషన్ వైపుకు, ఆనంద స్థితి వైపు ప్రయాణం చేయవచ్చు అని చక్కగా మాస్టర్స్ అందరూ కూడా వివరించారు. గట్టిగా క్లాప్స్. కూర్చోండి. అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ నచ్చినటువంటి ప్రశ్న అడగాలనా? మీ అందరికీ నచ్చినటువంటి ప్రశ్న నాకు ఎట్లా తెలిసింది? ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు మోస్ట్ ఆఫ్ దీని వెనుకనే పరిగెడుతూ అంటారు. అప్పటికి తెలిసే ఉంటుంది, ఇప్పటికి తెలిసే ఉంటుంది. ఏంటది? అగో లచ్చక్కలు ఇట్లా అంటున్నారు. లక్ష్మీదేవి, అందరి కళ చూడండి, ఇదివరదాకా ఎవ్వరు కూడా ఏం స్పందించలేదు. ఇప్పుడు అందరు ముఖాలలో నిజంగా నాకు మీరు అందరు చూస్తే లక్ష్మీ దేవతలకనే కొడుతున్నారు ఇప్పుడు మీరంతా. ఓకే, అందరికీ లక్ష్మీ కటాక్ష ప్రాప్తి సిద్ధిరాస్తారు అందరం అనుకుంటున్నారు. కానీ కొందరి జీవితాలలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది సార్, అందరికీ సిద్ధించదు. కొందరి జీవితాలలోనే ఎక్కువ డబ్బు ఉంటుంది, కొందరి జీవితాలు చాలా తక్కువ ఉంటుంది, ఇంకా కొందరు అప్పుల పాలవుతూ ఉంటారు. దీనివల్ల కూడా నిరంతరం వాళ్ళ యొక్క మానసిక ప్రశాంతతకు, ఆనంద స్థితికి చాలా దూరంగా బ్రతుకుతుంటారు. సో ఇప్పుడు ధ్యానంతో సర్వము సిద్ధం అని చెప్పేసి గురువు గారు మనకు చెప్తూ ఉంటారు. ధ్యానం ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, డబ్బులు, అపారమైనటువంటి డబ్బులు, సిరి సంపదలు మన జీవితంలోకి ఎట్లా ఆహ్వానించుకోవాలనేది మీ మాటల ద్వారా. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ఆర్థికమైన లావాదేవీల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు నాకు కొంచెం టైం ఇస్తే అసలైన సత్యం చెప్తాను. ప్రతి మనిషి కోరుకునేది ఆనందమే కదమ్మా. నువ్వు సాక్షాత్తు నువ్వు బాగా ప్రేమించి నీ దైవం ప్రత్యక్షమై నీకు ఏం కావాలని కోరుకోమంటే అందరూ అడిగేది ఆనందం. నేను సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటారు, అవునా? సరే, కావాల్సింది ఆనందమని అందరూ చెప్తుంటారు. మరి ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా పరుగులు పెడుతున్నారు. కూలి చేసుకునే కూలివాడి దగ్గర నుంచి కోట్లు పడగలు కోటీశ్వరుడు కూడా. దేనికోసం? ఏం చేస్తే నాకు ఎంత వస్తుంది, ఏం పని చేస్తే నాకు ఎంత లాభం, డబ్బు 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 డబ్బు. ఏంటయ్యా నీకు కావాల్సింది అంటే ఆనందం అంటాడు. మరి ఆనందం ఎక్కడుందో, ఎలా ఉందో, దానికోసం ఏం చేస్తే ఆనందం వస్తుందో చూడకుండా ప్రతి ఒక్కళ్ళు డబ్బుకి ఎంపర్లాడుతున్నారు, డబ్బు కోసం చూస్తున్నారు. ఎవరైనా కూడా రామిరెడ్డి ఎలా ఉన్నాడురా అని అడిగారనుకో, ఆయనకే ఆయన కోట్లు పడగలెత్తాడు, కోటీశ్వరుడు, అంచెలంచెలు ఎదిగిపోయాడు,
అబ్బో 4 ఇళ్ళు కట్టాడు, 4 కార్లు మెయింటైన్ చేస్తున్నాడు అంటూ ఇక ఆయన ఈ సంపదలో ఇంకా చూస్తూ అంటే బాగున్నాడు అంటే లోకం దృష్టిలో బాగా సంపదలు పోగేసుకుంటేనే బాగున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ సంపద పోగేసుకొని బాగా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళందరూ కోరుకున్న ఆనందాన్ని పొందుతున్నారా? ఆనందం పొందలేకపోతున్నారు కదా. మరి ఆనందాన్ని పొందాలంటే ఏమిటి మార్గం? ఆనందంగా ఉన్నాడు, మన సంపదలు బాగా పోగేసుకున్నాడు అనుకున్నప్పుడు ఆనందం లేనప్పుడు రెండోది ఏంటంటే ఆరోగ్యం కావాలి అంటాడు. అవునా? ఆరోగ్యం అంటే శారీరకమైన ఆరోగ్యం అనుకుంటారు అందరి ముందు. అబ్బో ఆయనకేంటండి ఏ జబ్బులు లేవు, ఏ రోగాలు లేవు, మంచి దృఢంగా ఒక 6 ప్యాక్ లాగా బాడీ పెంచి బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆయనకేంటండి అంటారు. అంటే బాగా 6 ప్యాక్ లాగా బాడీ పెంచి దృఢమైన శరీరంతో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి కండలు పెంచితే వాడు నిజంగా ఆనందంగా ఉంటాడండి? వాడి మనసు సరిలేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి అయ్యో అక్కడ పోయింది, ఇది పోయింది, అది పోయింది అని చెప్పి విపరీతమైనటువంటి ఆందోళనతోటి, భయాలతోటి, కంగారుతోటి మరి బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి ఆనందం ఉంటాడా? కాబట్టి మనస్సు కూడా బాగుండాలి. ఇక్కడ సంపద ఉన్నంత మాత్రమే ఆనందంగా ఉన్నట్టు కాదు. రెండోది కండలు పెంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు శారీరకమైన ఆరోగ్యం ఉన్నా కూడా కోరుకున్న ఆనందాన్ని పొందలేడు. మూడోది మనసు కూడా బాగుండాలి. అవునా? సరే బాగుంది, మనసు బాగుంది, చక్కగా చెప్పినట్టు వింటుంది, ఎలాంటి ఆందోళన లేవు, నిశ్చలంగానే ఉంది. మరి ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని దాని మీద వీడు సతమతమయ్యి ఇటు వెళ్ళాలా, ఈ నిర్ణయం ఆ నిర్ణయం అని చెప్పి ఊగిసలాడతాడు. మనసులో ప్రశాంతంగానే ఉంది, కానీ ఒక పెట్టుకునే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే నిర్ణయం తీసుకునేది బుద్ధి. అవునా? బుద్ధి కూడా బాగుండాలి. బుద్ధి మంచి, ఇది కాదురా బాబు, ఇది మంచిది కాదు, ఈ ఆలోచన మంచిది కాదు, ఈ మార్గం మంచిది కాదు, ఈ మార్గం కరెక్ట్ అని చెప్పి మంచి చెడు విచక్షణ తెలిపేది బుద్ధి. అవునా? సో బుద్ధి కూడా బాగుండాలి. అంత మాత్రానే బాగున్నట్ట? ఇప్పుడు ఏముంది? సంపదలు బాగున్నాయి, మరి శరీరానికి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, మనస్సు కూడా చక్కగా మంచి ఆలోచనతోనే ఉంది, ప్రశాంతంగానే ఉంది, బుద్ధి కూడా మంచి సరైన నిర్ణయాలు తీస్తుంది. ఇంత మాత్రమే బాగున్నట్టు కాదు. ఇంకేం బాగుండాలి చెప్పండి? మీకు తెలిసింది మన చిత్తము కూడా బాగుండాలి. చిత్తం అనే పదం మనం వింటాం, కానీ దీని గురించి ఎప్పుడు కూడా మనం డీప్గా ఆలోచించం. చిత్తాన్ని గురించి చెప్పారు మనకి మహానుభావులు. యోగ వేమన్ గారు చెప్పారు చక్కటి పద్యంలో, పాకశుద్ధి లేని భాండమేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. అవునా? మరి అదేవిధంగా పతంజలి మహాశయుడు యోగం అంటున్నారు. యోగం అంటే ఆధ్యాత్మ భాషలో కలయిక అన్నా కూడా అసలు ఆయన చెప్పినటువంటి ఏంటంటే యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడా లేదా? బాబు నువ్వు అసలైనటువంటి యోగం పొందాలి అంటే నీలో ఉన్న చిత్తవృత్తులు నిరోధించినప్పుడే నీకు సరైనట్టు కోరుకున్న యోగం పొందుతావా నాయన అన్నాడు. ఎప్పుడు ఇంత లోతుగా ఆలోచించమను. అంతా మనసు చుట్టూ పరిభ్రమిస్తున్నాం. మనసు నా మనసును జయించలేకపోతున్నానండి, నా మనసు నా మాట వింటలేదండి, నా మనసు తప్పుడు నిర్ణయం తీసుకుందండి అంటూ ఉంటాం. అసలు మనసు చేసే పనులు 4 అండి. 1 గుర్తు చేస్తుంది, 2 ఆలోచిస్తుంది, 3 ఆత్మానుభూతి పొందుద్ది, 4 మర్చిపోయిద్ది. మనసు మర్చిపోయిద్ది. ఇప్పుడు ఈసారిని 2 రోజుల క్రితం మీరు ఏం కూర తిన్నారు అంటే ఏం చెప్తారండి? చెప్పగలరా? ఏం కూర తిన్నారు మీరు అని నేను అడిగాను అనుకోండి, చెప్పగలరా? కూర. అబ్బా ఏం కూర అబ్బా, పప్పా, పచ్చడా, వంకాయ అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ 10 సంవత్సరాల నాడు మిమ్మల్ని ఒక వ్యక్తి దారుణంగా అవమానపరిచి విపరీతమైనటువంటి నష్టపెట్టి 10 మందిలో అవహేళన చేసి అబాస్పాలు చేసినటువంటి వ్యక్తి మీద చాలా గొడవపడి గందరగోళం చేసి అరుచుకున్నారు. ఈ లోపల వాడు ఏదో ట్రాన్స్ఫర్ అయ్యి ఢిల్లీ పోయాడు. 10 సంవత్సరాల పాటు అసలు మీకు కలవల. అవునా? మరి ఒకరోజు మీ వీధిలోనే వాళ్ళ బంధువులు ఎవరు ఉంటే ఫంక్షన్ కోసం వచ్చాడు. వెంటనే ఆ వ్యక్తి మీకు తారసపడ్డాడు, చూశాడు. చూడంగానే ఏం గుర్తొస్తుంది మీకు? 10 సంవత్సరాల నాడు జరిగినటువంటి సంఘటన, ఆ రోజు ఎన్ని తిట్లు తిట్టాడు, ఎన్ని చేశాడు, ఎంత మాయ చేశాడు, ఎంతమందిని గైలు చేశాడు అని చెప్పి ప్రతి సంఘటన గుర్తొస్తుందా లేదా?
మొన్నట కోరేంటో చెప్పలేని పరిస్థితుల్లో 10 సంవత్సరాల జరిగిన సంఘటన మొత్తం రిపీట్ లాగా ఏం జరిగింది సార్ అంటే మొత్తం చెబుతారు, స్టోరీ అంతా చెబుతారా లేదా? అది ఎక్కడ భద్రపరచబడింది? మనసులోనా? చిత్తములో భద్రపరచబడింది. చిత్తం అంటే ఒక రకంగా అనుభవాల సారాంశం, అనుభవాల కార్ఖానా. ప్రతిరోజు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, శరీరము, వీటన్నిటి చేత పొందేటువంటి అనుభవాలను ఒకచోట నిక్షిప్తం చేసి భద్రపరిచేదే చిత్తము. సో ఆ చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి, అంతేగా మనసు కాదు. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే ఇక్కడ జరిగిన ఒక చిన్న స్టోరీలా చెప్తాను, నా గురించే చెప్తాను. అంటే డబ్బు వస్తుంది, అదే డబ్బుని గురించి. అంటే డబ్బు వస్తేనే మనం కోరుకున్నటువంటి ఆనందం పొందుతూ ఉంటాం, కానీ వాస్తవంగా డబ్బులో ఆనందం లేదండి. డబ్బు ఉంటే ఏమేమి కొనవచ్చో తెలుసుకోవచ్చు. డబ్బుంటే మందులు కొంటాం కానీ ఆరోగ్యాన్ని కొనలేం. డబ్బుంటే మరి మంచి ఇల్లు కట్టుకుంటాం, అంతస్తులు పోయి కట్టుకుంటాం, కానీ సుఖమైనటువంటి కుటుంబాన్ని, ఆరోగ్యకరమైన కుటుంబాన్ని తయారు చేయలేం. అవునా? డబ్బుతో మెత్తటి పరుపులు దిళ్ళు కొనుక్కుంటాం, కానీ నిద్రను కొనుక్కోలేం. డబ్బుండా సంపదలుండా ఏం ఉపయోగం లేదు. అన్నిటికీ మించింది మనశ్శాంతి కావాలి. సో ఆ మనశ్శాంతి ఉంటేనే మనం కోరుకున్నటువంటి ఆనందాన్ని తప్పనిసరిగా పొందొచ్చు. ఆ మనశ్శాంతి పొందాలంటే అందుట్లో డబ్బు కూడా ఒక భాగమే, కానీ ఎంతవరకు కావాలో అంతవరకు. అంటే ఈ దృష్టిలో మనకి ఏదైతే రావాలనుకున్నదో అది నువ్వు ఎంత పాకులాడకపోయినా నాకు వద్దు అనుకున్న వచ్చి తీరుతుంది. నీకు వెళ్ళాలనుకున్నది, నీ జీవితంలో పోవాలనుకున్నది పోయినప్పుడు ఎంత పట్టుకు లాగి పీకినా కూడా అది అంత తేలిగ్గా నీ దగ్గర ఉండదు, పోవాల్సిన పోతూ ఉంటుంది. కాబట్టి డబ్బు కన్నా కూడా మనకు కావాల్సింది ఏదో తెలుసుకొని దాని ప్రకారంగా మనం ప్రయత్నం చేసి దానికి ఏకైక మార్గం ఒక ధ్యానమే. ధ్యానం ద్వారా ప్రతి సమస్యని మనం అర్థం చేసుకోవడానికి, క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి, ఒక అద్భుతమైనటువంటి ఒక వెపన్ ఇది ధ్యానం. పత్రిజీ ఇప్పుడు ప్రపంచంలో ఇంతమంది ధ్యానాన్ని గురించి ఎందుకు చెప్తున్నారంటే, ధ్యానం అనేది మన చేతుల్లో ఒక వెపన్, ఒక అణ్వాయుధం లాంటిది. ఇది కనుక ఉన్నంతసేపు మన జీవితంలో ఏది కోరుకున్నా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దానికి మన పిరమిడ్ మాస్టర్లు అన్నీ ఎంతమంది ఎన్నో అనుభవాలు చెప్తున్నారు. రాము మాస్టర్ గారు అనుభవం విన్నారు కదా ఇందాక. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ధ్యానం ఎంతటి అద్భుతమైనటువంటి అనుభవాలు నేర్పే అంత శక్తి ఇచ్చిందో కూడా తెలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ. చాలా చక్కగా వివరించారు. సో బెడ్ కొనుక్కోవచ్చు కానీ జాగ్రత్త. కాబట్టి ఏది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అదేవిధంగా ధ్యానంతో మీ జీవితంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఏ విధంగా సాధించాలో ఏం చెప్తారు సార్? ధ్యానంతో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏ విధంగా సాధించవచ్చు అని ఒక 2 minutes. ఓషో ఏమంటారంటే, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో రక్త ప్రసరణ జరగాలి, సమాజంలో కూడా డబ్బు ఎక్కడ కూడా ఆగిపోకూడదు డిపాజిట్గా, అది కూడా నిరంతరంగా ప్రవాహంగా ఉంటేనే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే కోట్లు స్విస్ బ్యాంకులలో దాచడం కాదు. అందుకోసమే ప్రపంచమంతా అనారోగ్యంగా ఉంది డబ్బు విషయంలో. ధనము ఘనము మాయ, తనువు మాయ. నీకు అర్హత ఉంది అనుకోండి. నేనున్నాను 21 yearsలో ధ్యానంలోకి వచ్చాను. పత్రిజీ లైఫ్ స్టోరీ చదివిన తర్వాత ఆయనకున్నది టోటల్గా మొత్తము ఇచ్చేసిండు ఉద్యోగంతో సహా. తనకున్న ఒక ఏకైక ఉద్యోగాన్ని కూడా ధ్యానం కోసం, ప్రపంచం కోసము, నేను దేహం కాదు ఆత్మను ఇది ప్రపంచానికి తెలియజేయాలి, శాకాహార జగత్ చేయాలి, ధ్యాన జగత్, తనకున్న ఉద్యోగాన్ని కూడా త్యాగం చేశాడు. ఎప్పుడైతే నీలో ఉన్న త్యాగం చేస్తావో నీకు రావాల్సింది వస్తుంది. అర్థమైందా? నేను కూడా అదే ఫార్ములాగా ఆయన లైఫ్ స్టోరీ చదివిన తర్వాత ఆయన ధ్యాన జగత్ అన్నప్పుడు కనీసం నా లైఫ్లో ఆవగింజంతనే చేయలేదా ఈ పని విషయంలో? అంటే నా ప్రయాణంలో కూడా నాకు ఎలా వస్తుంది మనీ నా ప్రయాణానికి అనేది కూడా నన్ను నేను చెక్ చేసుకుంటూ కూడా 21 years అయింది ధ్యాన ప్రచారం చేయాలి. 21 years అయింది. ఎలా అంటే నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ఎక్కడి నుంచి ఎలా రావాలనేది నీ అర్హత కూడా ఉంటుంది. అందులో కర్మ సిద్ధాంతం కూడా ఉంటుంది. డబ్బు ఈజ్ ఏ మోస్ట్ వాల్యుబుల్, పవర్ఫుల్ వెపన్ కూడా పనిచేయదు డబ్బు ముంగట. అంటే దానికి అంత గౌరవం ఇవ్వాలి, అంత ప్రేమ ఇవ్వాలి, దానికి అంత ప్రయారిటీ ఇవ్వాలి. ఈరోజు ధనం మూలం ఇదం జగతి మొత్తం. ఇప్పుడు ఇంత కార్యక్రమం, ఈ మైకు సౌండ్ రావాలన్నా కూడా డబ్బే, అవునా కాదా?
ధనం అనేది చాలా, ఈ ప్రోగ్రాము కొన్ని కోట్ల రూపాయలది. అది ప్రతి మనిషి రూపాయి వేస్తేనే ఇంత కార్యక్రమం అంగరంగ వైభవంగా నడుస్తుంది. డబ్బు అన్నిటికీ మూలం. కాబట్టి ఈ డబ్బు యొక్క ప్రయారిటీ ఎంత గౌరవం ఇవ్వాలంటే ఎప్పుడు ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అనేది కూడా ఆ అనుభవం కూడా రావాలి. ఆ అనుభవం రానంత మట్టికి మనిషికి నష్టాలు లాభాలు, అవునా కదా? నష్టాలు లాభాలు, ఆరోగ్యము ఆనందం. పూర్వము మన పల్లెటూరులో మన ఊర్లో వ్యవసాయంది వంత వచ్చిన తర్వాత ఆ ఊర్లో ఆయన పైన డిపెండ్ అయిన అన్ని వృత్తుల వాళ్ళకి పిలిచి పంచేవాళ్ళు, అవునా కదా? మనతో పాటు జీవించేవాళ్ళు. అంటే పంచబడితే పెంచబడుతుంది. దిస్ ఈజ్ ఫార్ములా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా వివరించారు సార్. సో ప్రతిదీ కూడా శక్తి స్వరూపమే. మనీ, డబ్బు వేరు అని దాన్ని మనం అసహించుకోకూడదు. ప్రతిదీ కూడా అది కూడా ఒక శక్తి స్వరూపం, కాస్మిక్ ఎనర్జీ. ఏ విధంగా మనం దాన్ని అలా చూస్తున్నామో, డబ్బు ఉంటేనే ప్రియము, లేక ఉంటే హేట్ చేయడం ఇట్లాంటి ఏం పెట్టుకోవద్దు. ఏదైతే ప్రేమించుతామో అది మన జీవితంలోకి వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా డబ్బును గౌరవించాలి, ప్రేమించాలి. రూపాయి కింద పడితే మొక్కేది, ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా కళ్ళకు అద్దుకొని మొక్కేది. మొక్కడం ఇంపార్టెంట్ కాదు అక్కడ, దాన్ని ప్రేమించడం, దాన్ని పవిత్రంగా చూస్తున్నామని అర్థము. అట్లనే డబ్బును ప్రేమించండి, దాన్ని గౌరవించండి. అలా చేస్తేనే అది మన దగ్గరికి రిటర్న్ బ్యాక్స్ వచ్చేస్తుంది. మనీ, డబ్బు మన దగ్గర ఉంటాయి, మన జీవితాలు కూడా ఎప్పుడు కూడా శోభాయమానంగా వెలుగుతూ ఉంటాయి. మనీ ఒక్కటే, ఏం చెప్తున్నారు గురువులు? మనీ ఒక్కటే అల్టిమేట్ కాదు, మనీతో పాటు సత్యం అల్టిమేట్. మన ప్రయాణానికి అదొక శక్తి, ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మీ జీవితంలో సార్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ధ్యానంతో ఈ విధంగా ముందుగా డబ్బు అనేది ఇప్పుడు చిరు మాస్టర్ చెప్పిండు, ఒక శక్తి స్వరూపం. అది కూడా డబ్బు అనేది మనకు ఎంత అవసరమో, ఇక్కడ రెండు విషయాలు: అవసరాలు, కోరికలు. అవసరాలు వేరు, కోరికలు వేరు. ప్రతి మనిషికి ఒక ఇల్లు అవసరము, ఒక కారు అవసరము, ఒక మంచి ఉద్యోగం అవసరము. అంతేకాని ఎప్పుడైతే అవసరాలకు, కోరికలకు మీరు దాని యొక్క విచక్షణ మీకు తెలియకపోతే, కోరికలు ఒకదాని వెంట ఒకటి, ఒక ఇల్లు కట్టారు, మీ మీ ఊళ్ళో ఇంకో వ్యక్తి డబుల్ స్టోరీ బిల్డింగ్ కట్టాడు, ఎమ్మటే మనసు కోరిక వస్తుంది, నువ్వు కూడా అలాంటి బిల్డింగ్ కట్టు. ఒక కారు కొన్నాడు, నీకు కారు ఉంది, ఇంకో వ్యక్తి నీకన్నా మంచి కారు తీసుకున్నాడు, మనసు కోరిక వెంటనే నువ్వు కూడా ఆ కారు తీసుకో. ఇలా ఫస్ట్ అవసరాలు, ఏవి అవసరాలు, ఏవి నీ కోరికలు అనే విచక్షణ ఫస్ట్ మనకు ఉండాలి. ఆ విచక్షణ ఉన్నప్పుడు ఇతర వ్యక్తులతో మనకు పోలిక ఉండదు. ఎప్పుడైతే కంపారిజన్ లేదో మీకు ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే కంపారిజన్ ఉంటుందో మీరు ఎంత సంపాదించనియండి, మంత్లీ 1 lakh సంపాదించు, 2 lakhs సంపాదించు, 5 lakhs సంపాదించు, ఎప్పుడైతే కంపారిజన్ ఉందో నువ్వు దేన్ని నీకు మీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆత్మ సంతృప్తి అంటారు కదా, ఆత్మ సంతృప్తికి మించింది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. అది కేవలం ధ్యానం ద్వారానే వస్తుంది, ఇక వేరే మార్గాలు లేవు. కాబట్టి ఫస్ట్ ఆత్మ సంతృప్తి కావాలంటే మరి ఎలా వస్తుంది? ధ్యానం ద్వారానే వస్తుంది. వేమన చెప్తాడు, తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదికెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనముల దెల్పంగ వశమే మహిళో వేమ. ఎద్దులతో పోలుస్తున్నాడు సామాన్య వ్యక్తులని, ధ్యానం తెలియని వ్యక్తులని వేమన యోగి ఎద్దుతో పోలుస్తున్నాడు. ఎద్దులు అంటున్నాడు. తనలో సర్వం ఉండగా, ఇక్కడే ఉంది లాజిక్ అంతా. నువ్వే దేవునివి, ప్రతిసారి కూడా ఎన్నోసారి చెప్తారు, యు ఆర్ ఆల్ గాడ్స్ అంటాడు. ఈ యొక్క సృష్టి రహస్యము, ఈ యొక్క సృష్టి మూలము మన లోపలే ఒక చిన్న బిందువు రూపంలో ఉన్నది. ఆ దేవునికి ఏ లక్షణాలు ఉన్నాయో మనకు అవే లక్షణాలు ఉన్నాయి. కానీ యాక్టివ్గా లేదు. దాన్ని యాక్టివ్గా చేయడానికి మార్గమే ధ్యానము. ధ్యానం చేసినప్పుడే మీరు దేవుళ్ళు అన్న విషయం మీరు అర్థం చేసుకుంటారు. అందుకనే తనలో సర్వం ఉండగా అన్నాడు, ఒకటే మాట. అదే ఆత్మకు అనంతమైన శక్తి ఉన్నది. మీకు డబ్బు కావాలంటే డబ్బు వస్తుంది, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం వస్తుంది, అన్నీ వస్తాయి. మరి అది తెలుసుకోవాలి. దాన్ని, ఆ యొక్క శక్తిని మనం యాక్టివేట్ చేసుకోవాలి. సంకల్ప శక్తి అనేది ఇది మీరు నిజంగా మీకు డబ్బు కావాలా? ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు డబ్బును ప్రేమించాలి. ఇతరుల డబ్బును చూసి మీరు అసూయ పడకూడదు, ఈర్ష్య పడొద్దు, ప్రేమించాలి. అప్పుడే వస్తుంది. ది లా ఆఫ్ అట్రాక్షన్ అని పనిచేస్తుంది ఫార్ములా. లా ఆఫ్ అట్రాక్షన్. మీ యొక్క మాటలు, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క భావోద్వేగాలు
మీ యొక్క ఊహలు దేని పట్ల ఉన్నాయి, దేని పట్ల అవి ప్రయాణం చేస్తున్నాయి, అవే మీ జీవితంలోకి వస్తుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. ద సీక్రెట్ అనే బుక్లో ఉన్నదంతా ఇదే. సేతు విజ్ఞానం అంతా చెప్తుంది ఇదే. థాట్ పవర్ చెప్తుందంతా ఇదే. మీ యొక్క మాట పైన ఎరుక మీకు ఉందా? మీ యొక్క ఆలోచనల పట్ల ఎరుక మీకు ఉందా? ఏ విధంగా ఉన్నాయి మీ యొక్క ఉద్వేగాలు, మీ యొక్క ఊహలు దేని పట్ల ఉన్నాయి? పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, మిరాకిల్స్గా ఉన్నాయా? ఇవన్నీ ఎరుకలోకి వచ్చినప్పుడు, ఇవన్నీ ఒకే వైపు ప్రయాణం చేసినప్పుడు మీకు ఏ లక్ష్యం ఉంది? డబ్బే కావాలంటే డబ్బు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ 5 కారకాలు ఆ వైపుకు ప్రయాణించాలి కొద్ది కాలం పాటు తదేకంగా. అప్పుడు డబ్బేంటి, మీకు జీవితంలో ఏది కావాలని వస్తుంది. దీనిపైన నేను 6 సంవత్సరాలుగా రీసెర్చ్ చేయడం జరిగింది. కొన్ని నిమిషాల్లోనే జరిగినాయి నాకు, కొన్ని రోజుల్లో జరిగినాయి. అప్పుడు అనుకున్నాను, ఇదంతా ఇది ఏదో థియరీ కాదు, మాస్టర్ చెప్తున్నారు ఇది థియరీ కాదు. అప్పుడు నేను ప్రతిరోజు ఒక 5 అవర్స్ దాని మీద కేటాయించాను. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ మూడు కేటాయించి నాకు ఏది కావాలంటే అది సాధించుకునే స్థితిలో నేనున్నాను. ఎన్నో ప్రాక్టికల్ చేయడం జరిగింది. కాబట్టి డబ్బు ఖచ్చితంగా వస్తుంది, మీకు ఎంత కావాలంటే అంత వస్తుంది. కానీ మీరు ఫస్ట్ మీ మైండ్ పట్ల మాస్టరిజం సంపాదించాలి. ఆ సంపాదించాలంటే ప్రతిరోజు ధ్యానం క్రమం తప్పకుండా చేయాలి. థ్యాంక్ యూ. ఏం చెప్పిండు సార్? తనలో సర్వం ఉండగా అన్నాడు. ఓకేనా? మనం ఏం చేస్తున్నాము? ముఖేష్ అంబానీలో సర్వం ఉండగా, లేకుంటే ధీరుభాయ్ అంబానీలో సర్వం ఉండగా, ఆదాని సర్వం ఉండగా, వాళ్ళ దగ్గరనే మొత్తం ఉన్నది, వాళ్ళే గొప్పోళ్ళు, వాళ్ళే అది వాళ్ళే అనుకుంటా వాళ్ళనే చూయించుకుంటా, వాళ్ళేమో చూయించి గొప్పోళ్ళుగా మారిళ్ళు, చూయించి నీ యొక్క శక్తిని మొత్తం మనమేమో క్షీణులుగా మారిపోయినాము. అంటే మన గురించి మనం ఎన్నడూ ఆలోచించుకోలేము, మన యొక్క తత్వం గురించి మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో గురువులు వేమన గారు చెప్పారు, వేమన గారిని పత్రిజీ సార్ మన అందరికీ కూడా చక్కగా పాడ్కాస్ట్ చేసినటువంటి విషయం ఏంటంటే, మన లోపలనే సర్వం ఉందని మనకు చెప్తున్నాడు. ఇకపై సర్వం ఉంది. ఆ సర్వములో డబ్బుల పట్ల ఉన్నటువంటి ఒక ఆలోచన ఒక కొంత భాగం వరకు, అర్థమవుతుందా? కొంత భాగం వరకు. ఇకపైన డబ్బుల పట్ల ఉన్నటువంటి మీ యొక్క అజ్ఞానం మొత్తము కూడా వెళ్ళిపోవాలి. ఇకపై మనము డబ్బులు ఉన్న వాళ్ళమే అనుకోండి, ఒకసారి సంపన్నులమే. ఇంకా అన్వేషణ చేయాలి, లోపల అన్వేషణ చేయాలి. ఆత్మలోకి మన లోపలికి మనం ప్రవేశించి ధ్యానం ద్వారా అపారమైనటువంటి ధ్యానం చేస్తే డబ్బులు సంపదలు అన్నీ కూడా మన దగ్గరికి రావడానికి ఆస్కారాలు, దారులు వేయబడతాయి. ప్రకృతి అనేది దారులు వేస్తూ ఉంటుంది. అర్థమైందా? డబ్బుల పట్ల క్లారిటీయా? ఎవరు చెప్తారు ఇంత పెద్ద సీక్రెట్? ఎవరైనా చెప్తారా ఈ మనీ సీక్రెట్స్? ఎవ్వరు చెప్పరు. చెప్పే వాళ్ళంతా కూడా బిజినెస్ చేసుకుంటే ఏదో చెప్తుంటారు. కానీ సత్యం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాత్రమే జ్ఞానాన్ని, సత్యాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా ఇట్లా పిరమిడ్ మాస్టర్లుగా మనకు చెప్తూ ఉంటారు. డబ్బుల పట్ల ఉన్నటువంటి అజ్ఞానం మొత్తం రావాలి. సిరి సంపదలు మన జీవితంలోకి వస్తే మన జీవితాలు సుభిక్షంగా, అద్భుతంగా, ఆనందకరంగా మారుతాయి. అపారంగా ధ్యానం చేస్తే తప్పకుండా సంపదలన్నీ కూడా సిద్ధించుతాయి. ఓకేనా? క్లారిటీయా? డబ్బుల పట్ల ఇక నుంచి వెళ్ళి వాళ్ళకు ఉన్నాయి, వీళ్ళకు వాళ్ళు ఎక్కువలు, వాళ్ళు గొప్పలు, వీళ్ళు తక్కువలు, ఇట్లాంటి ఏమైనా ఆలోచనలు వస్తాయా? నేను కూడా ఐశ్వర్యవంతుని అనుకోండి. ఒక్కసారి హృదయం మీద పెట్టుకోండి. నేను కూడా ఐశ్వర్యవంతున్నే, నా దగ్గర అపారమైనటువంటి సంపదలు ఉన్నాయి. ధ్యానం ద్వారా ఆ సంపదలన్నీ కూడా నా జీవితంలోకి సిద్ధింపజేసుకుంటాను. ఓకే, రైట్. ఏమైపోయింది? ఆరోగ్యం అయిపోయింది. అండ్ నెక్స్ట్ సమస్యలు అయిపోయినాయి, ఇంకా డబ్బులు అయిపోయినాయి. ఇంకా అంటే ఇవన్నీ 3 కూడా దేనికి ఎందుకు వస్తాయి అంటే, ఫిజికల్ మెటీరియలిస్టిక్ థింగ్, ప్రాపంచిక జీవితం గురించి వస్తూ ఉంటాయి. అంటే ఇవి కూడా ఆధ్యాత్మికతోని అనుసంధానం ఉంటుందా? ఉండదు. మనకి అల్టిమేట్ ఏంటి? సత్యము. జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. మనం ఏందో స్వస్వరూపాన్ని మనం తెలుసుకొని ఎన్లైటెన్ కావడమే జీవితం యొక్క లక్ష్యం. కాబట్టి సో ధ్యానంతో 3 వచ్చేసినాయి. ఓకేనా? ఫిజికల్ లైఫ్ సూపర్ హిట్. ఇప్పుడు
ఆధ్యాత్మిక జీవితం ధ్యానంతో ఆధ్యాత్మిక పరంగా సార్ రామరెడ్డి గారు ఎంతోమంది గురువులను మనం చూస్తున్నాం. భారతదేశం అంటేనే యోగ భూమి, వేద భూమి. ప్రపంచం మొత్తము అన్నం కూడా తిననటువంటి సిచ్యువేషన్లో, అసలు బట్ట కూడని కట్టనటువంటి సిచ్యువేషన్లో భారతదేశంలో కొన్ని వందల యూనివర్సిటీలు వెలిసాయి అంటే అది ఆత్మజ్ఞానంతోనే. అంత గొప్ప భూమి మన భూమి అని చెప్పుకోవచ్చు సార్. అయితే ధ్యానంతో ఒక్కొక్క ఇద్దరు గురువుల గురించి చెప్పండి సార్. 2 minutesలో ఒక ఇద్దరు గురువులు ధ్యానంతో మామూలు మనిషి నుంచి వెళ్ళి కైవల్యాన్ని పొందినటువంటి ఒక ఇద్దరు గురువులు వాళ్ళు ఏ విధంగా సాధనలు చేస్తారు, మీకు తెలిసినట్టు మీకు స్ఫూర్తి ఉన్నటువంటి గురువుల గురించి ఒక ఇద్దరు గురువుల గురించి చెప్పండి సార్. నాకు చిన్నతనం నుంచి గురువులు అంటే చాలా వ్యతిరేకత భావనే. గురువుల మీద ఏమాత్రం విశ్వాసం ఉండేది కాదు. పత్రిజీని కూడా నేను బాగా వ్యతిరేకించాను. తర్వాత ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత గురువుల గురించి నేను పెద్ద చరిత్ర జరిపోయినా నా కళ్ళ ముందు ప్రతి క్షణాన్ని కూడా మరి అమూల్యంగా చేసి అద్భుతంగా జీవితం గడిపినటువంటి ఏకైక గురువు, నాకు తెలిసిన గురువు ఒక బ్రహ్మర్షి పత్రిజీ అనండి. మరి ఈనాటి కాలంలో ఆయన కూడా అందరిలాగా నా కుటుంబం, నా భార్య, నా బిడ్డలంటూ స్వలాభం చూసుకోకుండా అన్నిటినీ త్యజించి ఒక ఋషీశ్వరుడు, యోగీశ్వరులాగా మారి ప్రాపంచికంగానే ఉంటూ మరి కుటుంబ బంధాలను ఉంటూ కూడా తను ఏదైతే తెలుసుకున్నాడో ఆ తెలుసుకుంది ప్రపంచానికి, పండితులకి, పామరులకి అందరికీ పంచి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. అదే ధ్యానం. ఈ ధ్యానం అనే ఆయుధం నీకున్నప్పుడు నీ జీవితంలో కావాల్సినటువంటి ఏదైనా పొందొచ్చు అని చెప్పి సింపుల్గా షార్ట్కట్లో చెప్పినటువంటి మహానుభావుడు ఒక పత్రిజీ. అది నేను అనుభవపూర్వకంగా ఎన్నో సందర్భాలు అనుభవించా. వాస్తవంగా నా జీవితం చాలా అతి నిరుపేద కుటుంబంలో ₹1 కూలికి కూడా వెళ్ళినటువంటి జీవితాన్ని ప్రారంభించి మరి నాకు ఇలా ఉండాలి, ఇలా కావాలి అనే కోరికలు ఎప్పుడు లేకపోయినా నా పని ఏదో నేను చేసుకుంటూ పోతుంటే ఏది రావాలో అది వచ్చింది, ఏది పోవాలో అది పోయింది. అది ఈ ధ్యాన మార్గంలోని సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అనుభవాలు చెప్పాలంటే అది ఇప్పుడు సమయం కాదు. సో మరి మీకు అవకాశం ఉంటే పత్రిజీ నా చేత 2 పుస్తకాలు రాయించాడు, సాహసమే చేయించాడు. వాస్తవానికి నాకు ఎలాంటి విద్యార్హతలు లేవు, ఎలాంటి మరి డిగ్రీలు, క్వాలిఫికేషన్ కూడా లేవు. 10వ తరగతి కూడా పాస్ కాలేదండి నేను. వాస్తవం చేత 10వ తరగతి కూడా పాస్ కాల. అలాంటి నా చేత 2 పుస్తకాలు రాయించాడు. ఆ 2 పుస్తకాలు కూడా ఒక సంచలనం కలిగించిన పుస్తకాలే. అందులో ఈ ధ్యాన జీవితంలో నేను పొందినటువంటి అనుభవాలన్నిటినీ ఒక కథ రూపంలో అంచెలంచెలుగా రాయటం కూడా జరిగింది. ఆ లింక్ కూడా మీకు పంపిస్తాను తర్వాత ఏదైనా ఉంటే ఆ లింక్ చూడండి. సో ఏది ఏమైనా సరే మరి దాదాపు ఈ ప్రపంచ మానవాళికి కావాల్సినటువంటి సమస్త శక్తులు కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి సత్యాన్ని ప్రాక్టికల్గా, అనుభవపూర్వకంగా అందరికీ పంచినటువంటి మహానుభావుడు పత్రిజీ అనండి. అంతకు మించిన గురువులు నాకు ఎవరు పెద్దగా తగల. ఇంకేదైనా గురువుల గురించి చెప్తారు కావచ్చు, డైరెక్ట్ మెగాస్టార్ పేరే చెప్పేసిండు సారు. గట్టిగా చెప్పర్లు గురువు గారు పత్రిజీ గారికి. అదేవిధంగా అంజయ్ గారు, మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి గురువులు అంటే వాళ్ళు ధ్యానంతో ఏ విధంగా ఎన్లైటైన్మెంట్ పొందిలో సంపూర్ణ జ్ఞాన వికాసాన్ని ఏ విధంగా సిద్ధింపజేసుకున్నటువంటి మీ యొక్క రీసెర్చ్లో ఒక ఇద్దరు గురువుల గురించి 1 minute. శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞంలో 2009లో నేను భీముని కొలన ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎవరో ఒక అవధూత తెలియదు, ఆయన నాకు ఒక పండిచ్చిపోయాడు. అక్కడ ఇచ్చేసిందా తిన్న తర్వాత చూస్తే మాయమైపోయారు. శ్రీశైలం చాలా పవర్ఫుల్ గురువుల ప్లేస్. ఆ తర్వాత కొన్ని డేస్కి నాకు డ్రీమ్లో మా ఊరు నుంచి ఒక 80 కిలోమీటర్ దూరంలో నువ్వు అక్కడ వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలని సందేశం వచ్చింది. శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం అయిపోయిన తర్వాత తీరా అక్కడికి ఆర్మూర్ అని చెప్పి 6+3 9 నవనాథ సిద్ధులు, నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ ఆర్మూరు,
అక్కడ ప్రచారం చేసిన తర్వాత ఒక ఆశ్రమంలో ఉన్నాను. ఆ ఏరియా మొత్తం అన్ని ఆశ్రమాలు ఉంటాయి. ధర్మవర ఆశ్రమంలో యూత్ కావాలి, ఆ ఆశ్రమం వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్తారంటే మేము అక్కడ వెళ్ళాము. నేను 2010 నుంచి నాది ప్రపంచం అంతా బయట. ఆ తర్వాత తడపాకలని చెప్పి మోర్తాడ్ మండలం, ఇప్పుడు ఎర్గట్ల మండలం, నిజామాబాద్ జిల్లా, అక్కడ సాంబయ్య మహారాజ్ అవధూత అని చెప్పి ఆయన ఆశ్రమానికి మా తెలిసిన వాళ్ళు వెళ్ళారు. అక్కడ గోదావరి, బాసర నుంచి వచ్చే గోదావరి అక్కడ చాలా బాగుంటుంది. స్విమ్మింగ్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి సాహసం చేసేవాడిని. చెట్టు మీద నుంచి బావిలో దూకి డై కొట్టడం, స్విమ్మింగ్ చేయడం. అక్కడ చూసిన తర్వాత ఆ గోదావరి, అరే స్విమ్మింగ్ బాగుంది, ఈ ఆశ్రమం కూడా బాగుంది. అంటే బ్రహ్మర్షి పత్రిజ్ గారు పుట్టినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఒక బ్రహ్మర్షి జన్మించిందంటే ఆయన చుట్టు ప్రాంతంలో కూడా ఎంతమంది యోగులు ఉన్నారు, దానిపైన రీసెర్చ్ చేశాను. అందులో నాకు ఫస్ట్గా పరిచయమైన గురువు సాంబయ్య మహారాజ్ అవధూత. ఆయన ఆశ్రమంలో ఉంటూ అక్కడ సాధన చేసుకుంటూ అక్కడ కొన్ని గ్రామాలలో ధ్యాన ప్రచారం చేశారు సంవత్సరం. వాళ్ళ గురువు జ్ఞానేశ్వరానంద మహారాజు, ఇక్కడ ఆర్మూర్ దగ్గర ఉంటుంది తోర్లికొండలో. వాళ్ళ గురువు శిష్యులు చెప్పారన్నట్టు, మీ పలానా గురువు ఉన్నాడు ఇక్కడ అని. అంటే ఒక అవధూత ఆశ్రమంలో ఉంటూ పత్రిసార్కి కలిసేవాడిని. ఏంట్రా సంగతులు అంటే ఇక్కడ ఉంటున్నానంటే ఓకే వెరీ గుడ్ అన్నాడు. అక్కడ కనీసం ఒక 25 విలేజ్కి సంవత్సరం అంతా ప్రచారం చేసి పత్రిజ్ గారు ప్రోగ్రాం పెట్టి అక్కడ నుంచి అమరావతి ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళాను. అంటే ఒక ఎన్లైటెడ్ గురువు ఆయన కూడా, ఆయన మాట్లాడేవాడు కాదు, కానీ ఆయనను చూసి దర్శించుకున్న వాళ్ళు ఎన్నో మంచి మంచి శుభం జరిగేటి. సాంబయ్య మహారాజ్ అవధూత. ఆ తర్వాత చంద్రశేఖర్ శర్మ సార్, పండు సార్, 2011లో నేను హైదరాబాద్ ఉన్నప్పుడు నాకు వేరే వాళ్ళ ద్వారా నిజాంపేట్లో ఉంటుండే సార్, అక్కడ చెట్టు కింద కూర్చుంటుండే. దిస్ మోస్ట్ పవర్ఫుల్ పిఎస్ఎస్ఎం ఎన్లైటెడ్ మాస్టర్ చంద్రశేఖర్ శర్మ, ఆయన 2015 మార్చ్ ఏప్రిల్లో అనుకుంటా బాడీ వేకెట్ చేశారు. పిరమిడ్ సొసైటీలో వెరీ పవర్ఫుల్ మాస్టర్ అంటే చంద్రశేఖర్ శర్మ గారు. ఆయనకు నేను కలిశాను ఎన్నోసార్లు, ఆయనతో మాట్లాడాను. ఆయనకు ఏదన్నా చెప్పింది, ఆయన ఏదన్నా చెప్తున్నంటే డీకోడ్ చేసుకునేవాడిని. నేను మైండ్లో ఏదన్నా అనుకున్నానంటే టెలిపతి, ఏదన్నా అనుకున్నానంటే ఖచ్చితంగా నాకు జరిగేది. ఆయన ఉన్నప్పుడు ఆయనతో కూడా నేను కలిసి కొంచెం కూర్చుండి అక్కడ ధ్యానం చేసేవాడిని. ఆయన కావాల్సిన వస్తువులు ఇచ్చేవాడిని, ఆయనతో మాట్లాడేవాడిని. చాలా 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 ఎంత ఎనర్జీగా ఉంటారంటే మాస్టరు, పండు మాస్టర్. సంఘాలలో ఆయన సమాధి ఉంది. నా లైఫ్లో పిరమిడ్ సొసైటీలో ఎంతోమంది గురువులను కలిశాను. ఎంతోమంది గురువుల యొక్క చరిత్ర రాద్దామని సార్ దగ్గర తీసుకెళ్ళాను. ఇప్పుడు అవసరం లేదు, ఆ ఫైల్ పక్కకు పెట్టేసే అన్నారు. నేను కలిసిన ఒక సంవత్సరంలో ఎన్నో ఆశ్రమాలు తిరిగాను, ఎంతోమంది గురువులను దర్శించాను, ఎంతోమందిని చూశాను. అందులో నాకు సాంబయ్య మహారాజ్ అవధూత, జ్ఞానేశ్వరానంద మహారాజు, చంద్రశేఖర్ శర్మ గారు ఈజ్ వెరీ పవర్ఫుల్ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ వీళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ తరం వారికి తెలియనటువంటి గురువు చంద్రశేఖర శర్మ సార్ అంటారు. అదేవిధంగా నిజామాబాద్లో ఒక గురువు గారి పేరు చెప్పారు. మనము పత్రిక సార్ ఎప్పుడు కూడా ఏం చెప్తా, అందరి గురువుల దగ్గరికి వెళ్ళాలి, అందరి గురువుల దగ్గరికి వెళ్ళాలి, అన్నిటినీ టేస్ట్ చేయాలి. టేస్ట్ చేస్తే మాధుర్యం ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఒక తేనెటీగ ఒక కందిరీగ ఒకటే పువ్వు దగ్గరికి వెళ్ళి మకరందాన్ని తీసుకుంటుందా? అన్ని పువ్వుల దగ్గరికి వెళ్తుంది. కాబట్టి గురువుగారు చెప్పినట్టు అందరి గురువులను దర్శించాలి. వాళ్ళు చెప్పినటువంటి గొప్ప సారాంశాన్ని మనం స్వీకరించుకొని మన జీవితాన్ని కూడా హనీలాగా స్వీట్గా మార్చుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ సార్, మీ జీవితాన్ని ప్రభావితం చేసినట్టు ఒక ఇద్దరు గురువులు 2 minutes. ముందుగా గురువు అంటే మనం కేవలం ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్నటువంటి వారే అని అనుకుంటాము. గురువు అంటే మన తల్లిదండ్రులు ఉండొచ్చు, మన యొక్క మిత్రులు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, ఉపాధ్యాయులు ఉండొచ్చు, మన యొక్క చుట్టుపక్కల ఉన్న మన యొక్క నేబర్, మన చుట్టుపక్కల ప్రాంతం ఉన్న ఇళ్ళ వాళ్ళు కావచ్చు. వీళ్ళంతా గురువులే. మనకు ఏదో ఒక విషయాన్ని ఎప్పుడు వాళ్ళు బోధిస్తూ ఉంటారు. దాన్ని నువ్వు ఏ విధంగా స్వీకరిస్తున్నావు అనే దాన్ని బట్టే ఉంటుంది. ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఒక ఉపాధ్యాయునితోనో, కొంతమంది వాళ్ళ యొక్క భార్యతోని, అంటే ఒక ఇంట్లో భర్త మంచి వ్యక్తి, భార్య గయ్యాలి గంప అనుకోండి, ఆమె ద్వారా కూడా ఆయన పాఠాలు నేర్చుకొని ఉన్నతంగా ఎదిగిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు.
అంటే అక్కడ భార్య గురువే. కానీ ఆ సమయంలో ఆ భర్త గ్రహించాలి, నేను నేర్చుకోవాల్సిన పాఠము నా భార్య ద్వారానే ఉన్నదని గ్రహించిన వ్యక్తి కంప్లైంట్ చేయడు. ఓకే, నా భార్య నా గురువు, నేర్చుకుంటాను, నేను ఏదో నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి నేర్చుకుంటాను. ఈ విధంగా కూడా మనము గురువుని మన లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి గురువులు ఉంటారు. ఆ నేర్చుకునే తత్వం మనకు ఉండాలి. అయితే ఈ ప్రపంచంలో నాకు నచ్చిన గురువు గౌతమ బుద్ధ. గౌతమ బుద్ధుడు, షార్ట్గా చెప్తాను ఇది, గౌతమ బుద్ధుడు ఒక రాజు కొడుకు, ఒక చక్రవర్తి కొడుకు. చక్రవర్తి కొడుకు ఆయన గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడే ఆ బ్రాహ్మణ పండితులు చెప్తాడు, నీ కొడుకు ఒక గొప్ప చక్రవర్తి అని అవుతాడు ఈ ప్రపంచంలో, లేదా ఒక గొప్ప యోగి అని అవుతాడు, ఈ ప్రపంచాన్ని శాసిస్తాడని చెప్తారు. అది విన్నటువంటి వాళ్ళ నాన్న ఆ గౌతమ బుద్ధుని ముందు పేరు, చిన్నప్పటి పేరు సిద్ధార్థుడు. ఆ సిద్ధార్థుని 4 గోడల మధ్య అతని యొక్క అంతఃపురంలో ఒక మంచి సెటప్, మంచి భవనం నిర్మించి సకల భోగాలు కల్పించి ఆ 21 ఇయర్స్ వరకు దాంట్లోనే పెంచుతాడు. భయంతో బయటికి వెళ్తే ఎక్కడ ఏ విధమైన సంఘటన జరుగుతుందో, ఏ విధంగా మారుతాడో అని ఆ 4 గోడల మధ్యనే పెంచడం జరుగుతుంది. తర్వాత మ్యారేజ్ చేస్తాడు, బాబు పుడతాడు. అయితే ఒకానొక రోజు ఆయన యొక్క ఆ సిద్ధార్థుని దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని, నాతో పాటు వచ్చి ఈ రాజ్యాన్ని చూద్దాం ఒకసారి రా అంటే, అప్పుడు బయటకు వెళ్తారు ఇద్దరు. సిద్ధార్థుడు 21 ఇయర్స్ తర్వాత అప్పుడు ఆ రాజ్యానికి వెళ్తున్న క్రమంలో, చూస్తున్న క్రమంలో, మారువేషంలో మొట్టమొదటిగా ఒక ముసలి వ్యక్తి కనిపిస్తాడు. అప్పుడు అడుగుతాడు అసిస్టెంట్ని, ఎందుకు ఆ వ్యక్తి అలా ఉన్నాడు, 80 ఏళ్ళ వయసులో ఎట్లా ఉంటాడు, ఒక కర్ర పట్టుకొని చేతకందరంలో ఉంటే ఎందుకు ఆ విధంగా అంటే, ఆయన ముసలి వ్యక్తి 80-90 సంవత్సరాల తర్వాత ఎవరైనా ఆ విధంగా మారుతారు, ఫిజికల్ బాడీ మారుతుంది ఆ విధంగా అంటే, నేను అవుతాను ఆ విధంగా అంటే, ఖచ్చితంగా మనంతా మనుషులమే, మీరు కూడా అవుతారు ఏదో ఒక రోజు అంటాడు. అప్పుడు ఆ మాట లోపలికి వెళ్తుంది. ఓకే, ఇంకొద్దిగా ముందుకెళ్తాడు, ఒక శవం కనిపిస్తుంది. ఏంటది అంటే, అతను చనిపోవడం జరిగింది, కొంతకాలం పాటు ఎవరైనా చనిపోతారు, నేను చనిపోతానంటే ఎస్ మీరు చనిపోతారు. ఈ విధంగా ఒక రోగిష్టి, ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, ఒక శవం కనిపించడంతో అప్పటి వరకు ఉన్నటువంటి ఆయన ప్రపంచం అంతా మారిపోయి లోపల ఏదో ఉంది, తెలుసుకోవాల్సింది, సత్యం ఇది కాదు, ఇంకా ఏదో ఉంది. ఆ సిద్ధార్థునికి ఆయన ఒక రాజ్య అధినేత కొడుకు, అన్నీ ఉన్నాయి ఆయనకు, కానీ ఇవి కావు, సత్యం ఏదో ఉంది అనే దాన్ని కనిపెట్టాలనే దాంతో రాత్రే తల్లిదండ్రుల్ని, భార్య, కొడుకుని వదిలిపెట్టి ఆ సత్యాన్వేషణలో ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్తాడు, నేర్చుకుంటాడు. కానీ ఆయనకి సత్యం బోధపడదు. 6 సంవత్సరాలు ఏకదాడిగా తపస్సు చేసి ఆ సత్యాన్ని కనిపెడతాడు. ఆ సత్యము ఏంది, ఈ ప్రపంచమంతా దుఃఖభరితంలో ఉన్నది, దుఃఖానికి కారణం కోరికలు, కోరికల కారణం అవిద్య, అవిద్య అంటే ఈ ఆధ్యాత్మిక విద్య, అవిద్య పోవాలంటే అష్టాంగ మార్గాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎందుకు గొప్ప వ్యక్తి గౌతమ బుద్ధుడు అంటే, అతనికి అన్నీ ఉన్నాయి, సకల భోగాలు ఉన్నాయి. మనమంతా లేనితనం నుంచి ఈ డబ్బు కావాలి, ఈ ఆస్తులు కావాలి, ఈ ఉద్యోగం కావాలి, ఇంకా బాగా సంపాదించాలని మనము ఈ ప్రాపంచిక వస్తువుల పట్ల పరుగులు పెడతా ఉన్నాం డైలీ. కానీ అక్కడ రివర్స్లో జరిగింది, ఆయనకు అన్నీ ఉన్నాయి, ఆధ్యాత్మికం వైపు ప్రయాణం చేసాడు. సత్యం తెలుసుకోవాలన్న తపనతోని ఆయన ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. ప్రపంచానికి ఒక వెలుగునిచ్చాడు. మన యొక్క సాంప్రదాయము, మన యొక్క పత్రిసారు కూడా ఒకానొక జన్మలో సారే చెప్పాడు, ఒకానొక జన్మలో నేను గౌతమ బుద్ధుని దగ్గర ప్రధాన శిష్యుని, నేను నా ఒళ్ళోనే గౌతమ బుద్ధుడు చనిపోవడం జరిగింది. సేమ్ అదే సాంప్రదాయాన్ని 2500 years బ్యాక్ మళ్ళీ మన సారు ఆనాపానసతి, అత్యంత సులభమైన ధ్యాన పద్ధతి, 118 ధ్యాన పద్ధతులు అత్యంత సులభమైన ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస ద్వారా చెప్పడం జరిగింది. సో గౌతమ బుద్ధుడు అదే సాంప్రదాయంలో మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన ఈ సమయంలో రావడం మన యొక్క అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క ముఖ్య అసలు ఫౌండేషన్ క్రియేట్ చేయబడ్డదే ధ్యానం గురించి. ఓకే, ఆ ధ్యానానికి ఇంకా మూలం
ఒక నేషనల్ హైవే కావచ్చు, ఒక బ్రహ్మ ఒక వే ఏంటంటే శ్వాస మీద ధ్యాస అనే ఒక చిన్న ధ్యాన పద్ధతి ద్వారా ఈరోజు ఇంతమంది జీవితాలలో, ఇన్ని కోట్ల మంది జీవితాలలో వెలుగులు నిండాయి అంటే అర్థం ఏంటంటే ఉన్నటువంటి ఆ ధ్యాన పద్ధతి శ్వాస మీద ధ్యాస. దీన్ని ఆనాపానసతి మెడిటేషన్ ఇన్ ద పాలీ లాంగ్వేజ్ ఇన్వెంటెడ్ బై గౌతమ బుద్ధ. ఆ రోజు గౌతమ బుద్ధుడు ఇంటి నుంచి కనుక బయటికి వెళ్ళకపోతే ఈరోజు మనమంతా దుఃఖంలో మునిగి ఉండేవాళ్ళము. ఆ రోజు గౌతమ బుద్ధుడు ఆ ప్రెమిసెస్ నుంచి బయటికి వెళ్ళి వీక్షించి తప్పించి కనుగొన్నదే ఆనాపానసతి మెడిటేషన్. ఈరోజు మనం సంతోషంగా ఉన్నాము అంటే మన సంతోషం రూపంలో గౌతమ బుద్ధుడు ఇంకా మన రూపంలోనే మన లోపలనే పత్రిజీ సార్ గౌతమ బుద్ధుడు మన లోపల దాగి ఉన్నాడు. ఏ రూపంలో అంటే మన లోపల ఉన్నటువంటి ఆ సంతోషం రూపంలో. గట్టిగా చప్పట్లు గౌతమ బుద్ధునికి. మళ్ళీ ఒక్కసారి గౌతమ బుద్ధుని యొక్క స్టోరీ మళ్ళీ మనకు మంచిగా అందరికీ మళ్ళీ చెప్పారు. రియల్లీ ఏం చేస్తే వస్తుంది. ఆ రోజు గొప్ప గొప్ప గురువులు వీళ్ళు కదా మనకు నిదర్శనం, వీళ్ళు కదా మనకు ఆదర్శం. వీళ్ళు చేసినటువంటి త్యాగాల ద్వారానే, వీళ్ళు రాసినటువంటి పుస్తకాల జ్ఞానంతోనే ఈరోజు మనమంతా ఇంత అద్భుతంగా ఆనందంగా బ్రతకగలుగుతున్నాం. అందరూ స్పిరిచువల్ ఆస్పిరెంట్స్ అంతా కూడా. సో సార్, చివరగా మనం ఇప్పుడు డిస్కషన్ చేసినటువంటి దాంట్లో మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాము. ఫస్ట్ దేని గురించి తెలుసుకున్నాము? ఆరోగ్యం గురించి, అంటే ధ్యానంతో ఆరోగ్యం. అండ్ నెక్స్ట్ ఇంకా ధ్యానంతో సమస్యలన్నీ పోతూ ఉంటాయి, ఏది ఎమోషనల్ బాడీ. అండ్ నెక్స్ట్ ధ్యానంతో సకల సంపదలు ఏదైనా కానీ సిద్ధింపజేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ సత్య దర్శనాలు, జీవిత లక్ష్యము, డెస్టినేషన్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఎన్లైటన్మెంట్, బుద్ధ మార్గము, ధ్యాన మార్గము, యోగీశ్వరులుగా అయ్యే మార్గం కూడా ధ్యానంతోనే తథ్యమని చెప్పేసి గురువులంతా కూడా మనకు వాళ్ళ యొక్క అనుభవపూర్తిగా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సూపర్ గట్టిగా చెప్పట్లో మన మాస్టర్లందరికీ కూడా. అండ్ నెక్స్ట్ దీన్నే మనకు పత్రి సార్ ఎట్లా చెప్పిండంటే చాలా డీకోడ్ చేసి ధ్యానం ద్వారా, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఫైనల్లీ సార్, చివరిగా సార్ 1 మినిట్లలో, ఎందుకు అని అంటే సార్ మీ దగ్గర అపారమైనటువంటి జ్ఞానం ఉండవచ్చు, కానీ మన దగ్గర సమయం అనేది చాలా తక్కువగా ఉంది. సో అతి తక్కువ సమయంలో విలువైన మాటలు చెప్పవలసిందిగా రిక్వెస్టింగ్. చివరిగా యావత్ ప్రపంచానికి పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా ఒక 1 మినిట్లో మీరు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు? చివరిగా నా యొక్క సిరి సందేశం ఒకటేనండి. ఈ సాంకేతిక సమాజంలో, ఈ రంగుల ప్రపంచంలో ప్రేమించేవారి కన్నా ద్వేషించేవారు ఎక్కువ ఉన్నారు. దీవించేవారి కన్నా శపించేవారు ఎక్కువ ఉన్నారు. ఆదుకునేవారి కన్నా తప్పుకునేవారు ఎక్కువ. బాధ్యతలు స్వీకరించేవారి కన్నా హక్కులు అడిగేవారు ఎక్కువ. పరామర్శించేవారి కన్నా విమర్శించేవారు ఎక్కువ. ఈ తప్పని పరిస్థితుల్లో, తప్పుకోలేని స్థితిలో మరువుకు ఒకటి ఉంది, వెరువుకు తెలుపుతుంది. దాని పేరే ధ్యానం మాత్రమే. ఈ ధ్యానం అనే ఒక వెపన్ని కనుక మన దగ్గర ఉంచుకుంటే ఇంకా మనం కోరుకున్న సమస్తం పొందవచ్చు అని చెప్పి, ఎక్కడో పుస్తకాలు చదివితే కాదు, ఎవరో గురువులు చెప్తే కాదు, ప్రతి సందర్భంలో కూడా నా జీవితంలో అనుభవపూర్వకంగా ఆచరించి అనుభవించి తెలుసుకున్నటువంటి సత్యం ఒక ధ్యాన మార్గమే అని చెప్పి నేను తెలుసుకున్న సత్యం ఇదేని చెప్తున్నాను. చివరిగా 1 మినిట్ అన్నాను. ఆ 1 మినిట్లో ఎంత అనుభూతితో కూడుకున్నటువంటి మాటలు జాగ్రత్తగా నోట్ చేసుకోండి, మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకోండి. చివరిగా చెప్పింది ధ్యానము. సార్ ధ్యానంతోనే పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్, యోగ మార్గం వైపుకు ప్రవేశం చేస్తున్నాడు. మనమంతా కూడా అదే బాటలో నడుద్దాం. సార్ అంజయ్ గారు మీ మాటల్లో 1 మినిట్ ఏ మెసేజ్? ఈజ్ అల్టిమేట్ గన్ షాట్ మారో. ఒకటి దీప్లెస్ యానం. నీ శరీరం నుంచి నువ్వు బయటకు రావడానికి ప్రయత్నం చేయి. అంటే ఫిజికల్ టు సూక్ష్మ శరీరం నువ్వు ఏదైనా సాధిస్తావు ఖచ్చితంగా 100%గా. పత్రి సార్ అలా చేశాడు కాబట్టే ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ ఏరుకొని ఒక ధ్యాన జగత్ నిర్మాణం చేశాడు. అవునా కాదా? ఒకడు హైదరాబాద్లో ఉన్నాడు, ఒకడు నిజామాబాద్లో ఉన్నాడు, ఒకడు ఆదిలాబాద్లో ఉన్నాడు, ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒకడు పాకిస్తాన్లో ఉన్నాడు. అందరినీ పట్టుకున్నాడు లేదా? హౌ? ఎలా? ఆస్ట్రల్ ట్రావెలింగ్, సూక్ష్మ శరీరయానం. మీరు సాధన చేసి అది సాధించండి, మీ లైఫ్ టార్గెట్ రీచ్ అయిపోయినట్టే. దిస్ ఈజ్ మై మెసేజ్. గో టు ఫిజికల్ టు హాస్టల్. మీ సూక్ష్మ శరీర యానాన్ని
100%గా మీరు ప్రయాణం చేసే అనుభూతిని పొందండి. అది పొందాను కాబట్టే నా లైఫ్ను నేను ప్రయాణం చేస్తున్నాను. అర్థమైందా? ఈరోజు ఇది ఉందా అది లేదు కాదు, నువ్వు ఫిజికల్ టు హాస్టల్గా నువ్వు సక్సెస్ఫుల్గా అనుభవపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో అదే సక్సెస్ నీ జీవితానికి, ఇంకా ఏది కాదు. అర్థమైంది? అప్పుడు నువ్వు అసలైన ప్రపంచాన్ని చూడగలుగుతావు, స్పిరిచువల్ పాత్ని చూడగలుగుతావు, స్పిరిచువల్ ప్రపంచాన్ని చూడగలుగుతావు, ఎన్లైట్మెంట్ ప్రపంచాన్ని చూడగలుగుతావు. గురువులు చెప్పినటువంటి, గురువులు సాధించినటువంటి, ఇప్పటిదాకా భూమి మీద వచ్చినటువంటి గురువులు సాధించిన ఆ ట్రూత్ అంటే వాళ్ళు చూసిన, కళ్ళకు కట్టింది, వాళ్ళు అనుభవించింది ఆ ఆనందాన్ని పత్రిజీ గారు ఎన్ని పంచారు, ఎంతమందిని పరిచయం చేశారు, ఎన్ని ఆహారాలను సాధించారు, ఒక పిఎంసి ద్వారా ఎంతమంది గురువులను బయట తీసుకొచ్చారు, ఎన్ని పుస్తకాలు తీసుకొచ్చారు, ఎన్ని సంగీతాలను తీసుకొచ్చారు, ఎన్ని భాషలను తీసుకొచ్చారు, ఎన్ని ప్రపంచాలకు తిరిగారు. అది ఒక పత్రిజీ గారికే సాధ్యమైంది, అది మనకు కూడా సాధ్యమవుతుంది. ఎప్పుడు గో టు ఫిజికల్ టు హాస్టల్, నీ ప్రయాణం చేసినప్పుడే. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మాటలలో ఎంత దక్షత ఉన్నది అంటే ఫిజికల్ టు హాస్టల్ అంటే డై బిఫోర్ డై, మరణించిన తర్వాత ఎవరైనా మరణిస్తారు, మరణించక ముందు ఒక్కసారి మరణించాలి అంటే ప్రాణభయంతో అందరు బిక్కు బిక్కు అనుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. హాస్టల్ ట్రావెలింగ్ ఎవరికైతే సార్కి అయినట్టు అవుతుందో ఎక్స్పీరియన్స్, వాళ్ళ జీవితంలో భయాలు మొత్తం మటమైపోతాయి, మొత్తం కూడా ధైర్యవంతంగా జీవిస్తూ ఉంటారు. ఇలానే ఆ వ్యక్తి యొక్క మాటలు కూడా ఇట్లనే రెబల్గా ధైర్యంతో నాభిస్థానం నుంచి బయటకు ఉచ్చారం జరుగుతుంది. జీవితం మొత్తం కూడా ఎప్పుడు కూడా శోభాయమానంగా వెలుగుతుంది. కాబట్టి సాధనలో ముందుకు పోవాలని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మెసేజ్ అంజయ్ సార్? సాధనలో ముందుకు పోదాము, సాధనలో ముందుకు పోయి ఈ యొక్క హాస్టల్ ట్రావెలింగ్ ఇంకా రకరకాలైనటువంటి సిద్ధులన్నీ కూడా సహకారం చేసుకుందాం. చివరగా మీ మెసేజ్ సార్, ముత్యాలు సార్. ఇప్పుడు సార్ అంజయ్ సార్ ఒక గొప్ప మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు సార్ చెప్పిన కదా మాట, ది ప్లస్ యానము. నేను ఈ ధ్యానంలో చేసిన మొట్టమొదటి ఎక్స్పెరిమెంట్ అదే, ది ప్లస్ యానము. అయితే నేను ధ్యానంలో వచ్చిన కొద్ది కాలంలోనే ఒక గొప్ప మాస్టర్ యొక్క సూచన మేరకు మనమంతా భౌతిక శరీరము కాదు, ఆత్మ పదార్థాలము. ఇది మనము ఎట్లా థియరిటికల్గా చెప్పొచ్చా? ఇది లేదు, ప్రాక్టికల్ కూడా మీరు అనుభవించవచ్చు. నా మాట ఏది మీరు నమ్మకూడదు, మీరు ప్రాక్టికల్ చేసి చూడండి. చెప్పేది ఏది నమ్మొద్దు, ఏ గురువు చెప్పింది మీరు నమ్మొద్దు. దాన్ని అవగాహన చేసుకొని ఆచరించి అనుభవం పొందండి. అనుభవమే జ్ఞానం అని చెప్పడం జరిగింది. నేను దాని మీదనే ట్యూస్డే లోబ్సాంగ్ రంప, మరణం లేని మీరు, ఇంగ్లీష్లో యూ ఫర్ ఎవర్ అనే బుక్ని ఒక 20 టైమ్స్ చదివి దాన్ని అర్థం చేసుకొని దాంట్లో ఉన్నదంతా మనము శరీరం కాదు, ఆత్మ పదార్థము తెలుసుకోవాలంటే మీరు ప్రయోగం చేయండి. ఈ ఫిజికల్ బాడీ నుంచి ఇంతకుముందు చెప్పుకున్నాము, మనము 7 శరీరాలము. ఎలా తెలుస్తుంది? ధ్యాన సాధన మీరు అత్యున్నత ఎక్కువ ఎన్ని గంటలు సాధన చేసినప్పుడు ఈ భౌతిక శరీరం నుంచి కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా మనము సూక్ష్మ శరీరాన్ని బయటకు తీసుకురావచ్చు. నేను ఈ అనుభవాన్ని ఒక 50 టైమ్స్ 50 సార్లు చేయడం జరిగింది. మరణానికి దీనికి ఏ విధమైన తేడా ఉండదండి. మరణానికి ఈ సూక్ష్మ శరీర యానానికి ఏ విధమైన తేడా లేదు. ఎప్పుడైతే మనము ధ్యాన సాధనలో అత్యున్నత స్థితిలో ఉంటామో, గంటల సాధన చేస్తామో, ఆ ప్రత్యేక పద్ధతి ద్వారా సులభంగా బయటికి రావచ్చు. ఎలాంటి భయాలు అవసరం లేదు. ఆ బుక్లో క్లియర్గా ఒక 18 చాప్టర్స్లో ఉంటుంది ఏ విధంగా సాధన చేయాలి, ఎలా బయటికి రావాలి. ఆత్మ జ్ఞానము, ఆత్మ సాక్షాత్కారం అంటే ఇంకేమో కాదు, ఈ భౌతిక శరీరం లేకుండా నేను ఉంటాను అన్న జ్ఞానాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోవాలి. థియరిటికల్ కాదు, అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే అదే ఆత్మ జ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము. ఈ ఫిజికల్ బాడీ లేకుండా మనం ఉంటాము. మరణము అనేది భౌతిక శరీరానికే. మరి మనమంటే కేవలం భౌతిక శరీరం కాదు, 7 శరీరాల సముదాయము. ఈ భౌతిక శరీరం లేకున్నా మనం ఉంటాము. అందుకని పత్రిసారి ఎన్నోసార్లు మీరు చచ్చినా చావరు, చావు లేదు, మీరు దేవుళ్ళు అన్న వెనుక పరమార్థం ఇక్కడ ఉంది. అందుకనే ది ప్లస్ యానము, ఇది అత్యంత సహజము, సులభము. ఆ బుక్ చదవండి అందరూ. మరణం లేని మీరు, ట్యూస్డే లోబ్సాంగ్ రంప, గొప్ప టిబెట్ మహాయోగీశ్వరుడు. మన పత్రిసారి కూడా హాస్టల్లో ఆ గురువు గురించి ఎన్నో విద్యలు నేర్చుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాధన గురించి, హాస్టల్ ట్రావెలింగ్స్ గురించి, దాని ద్వారా మనకు భయాలను ఏ విధంగా రూపుమాపాలనేది ప్రాక్టికల్గా నిదర్శనం, ప్రాక్టీస్ చేసిండు కాబట్టి చెప్తున్నాడు. సార్ గురించి చెప్పాలంటే ఇంకా సార్ ఏంటి, నేను ఫస్ట్ ఏమని చెప్పిన సార్ యొక్క ప్రొఫెషన్ ఏంటి? గట్టిగా
అయితే ఏమవుతుంది అంటే మాన్యువల్గా దొంగలు ఎక్కడో దాచుకుంటారు, దొంగతనం చేసో లేకుంటే మర్డర్ చేసో సంథింగ్ ఎక్కడో జాక్కుంటారు. సో ఫిజికల్గా మనము మాన్యువల్గా ఎక్కడున్నారో దొరకరు, ఇన్ఫర్మేషన్ ఉంటే పోతాం లేకుంటే లేదు. అయితే మరి మన మాస్టర్ మామూలు మాస్టరా? పిరమిడ్ మాస్టర్కి ఏం విద్య తెలుసు? ఆస్ట్రల్ ట్రావెలింగ్ అనే విద్య తెలుసు. సో ఆస్ట్రల్ ట్రావెలింగ్ ద్వారా దొంగలు ఎక్కడున్నారో అట్లా కూడా ప్రాక్టికల్స్ ఎన్నో చేసినటువంటి వాళ్ళను చేజ్ చేయడంలో ఇట్లా కూడా సాధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సిఐ ముత్యాలు సార్. సో ఎట్లా అనిపించింది మన యొక్క ప్యానల్ డిస్కషన్ జ్ఞాన సభ? ఎట్లా అనిపించింది? నాకు ఈ సూపర్ అంటే నడవదు, వీళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి అపారమైన జ్ఞానాన్ని మనకు బోధించారు కాబట్టి ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ అందరూ పైకి లేవండి. రెడీ 1 2 1 2 1 గట్టిగా గివ్ ఎ బిగ్ అప్లాస్ టు అవర్ మై డియర్ మాస్టర్స్. గట్టిగా క్లాప్స్. గట్టిగా క్లాప్స్. 1 2 1 2 1 గట్టిగా. ఇంకా 1 2 1 2 1 ఓకే సూపర్. అందరు ఒకసారి మళ్ళీ కూర్చోవలసిందిగా ఐఎమ్ రిక్వెస్టింగ్. రైట్, ఏమి ఇస్తే వస్తుంది? ఎవరు చెప్తారు మనకి ఇదంతా? ఈ విద్య అయినా జ్ఞానమైనా అపారమైనటువంటి యొక్క అనుభూతి ఆనందం వస్తుందా రావట్లేదా? విషయాలు వింటూ ఉంటా అంటే వస్తుందా రావట్లేదా? సో ఇదంతా ఎక్కడ దొరుకుతుందంటే ఇంతటి భాగ్యాన్ని మనకు ప్రసాదింపజేసినటువంటి వ్యక్తి కాదు, అది 3 అక్షరాల మూల పదం. ఆ మూల పదం పేరు పత్రిజీ అనే ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ మీద పత్రిజీ సృష్టించినటువంటి ఒక సత్యం అనే ఒక ప్లాట్ఫామ్ మీద, ధ్యానం అనే ఒక ప్లాట్ఫామ్ మీద, జ్ఞానం అనే ఒక ప్లాట్ఫామ్ మీద మనమంతా ఈరోజు ఓలలాడుతున్నామంటే గట్టిగా చప్పట్లు పత్రిజీ సార్ ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం ఇది. మాటలకు అందనటువంటి అనుభూతిని మనం పొందుతున్నామంటే ఎంత ధన్యులం మనమంతా. ఇప్పుడు చెప్పండి, ధ్యాన మహాయాగానికైనా ధ్యానం చేసే వాళ్ళకి ఎంత సంతోషం పొందుతున్నాము బయట వ్యక్తులతో కంపారిజన్ చేసుకుంటే? పొందుతున్నామా? పొందట్లేదా? కాబట్టి మనం పొందడమే కాదు, మనం ఆనందంగా ఉంటేనే మంచిదా? అందరూ ఆనందంగా ఉంటారు. స్టేజ్ మీద ఉన్న గురువులందరికీ నమస్కారాలు, ఆత్మబంధువులందరికీ నమస్కారాలు. నాకు చిన్న క్వశ్చను. మనం పడుకున్నప్పుడు కళలు వస్తూ ఉంటాయి కదండి, ఈ కళలకి సూక్ష్మ శరీరయానానికి తేడా ఏంటి? అంటే కళలేదా ఏమిటో నాకు అర్థం కాలేదు. కళలు సూక్ష్మ శరీరయానం వేరు. 90% కళలు కళలే. అంటే మీరు ఉదయం నుంచి రాత్రి వరకు దేని పట్ల ఎక్కువగా ఆలోచించారు, దేని పట్ల మీ యొక్క ఆలోచనలు సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాయి, అవి మీకు కళ్ళ రూపంలో మీ పడుకున్న తర్వాత, కళలంటే ఇంకేదో కాదు, మీ భౌతిక శరీరం రెస్ట్లో ఉంటుంది, మీ యొక్క మనోమయ కోశము, మీ యొక్క సూక్ష్మ శరీరము బయటకు వచ్చి తిరుగుతూ ఉంటుంది. అది అయితే 90% కళలు, మీ యొక్క తీరని కోరికలు కళలో తిరుగుతుంటాయి. మరి ఎట్లా మనం గుర్తుపట్టాలి ఇది కళ సూక్ష్మ శరీర యానమా అని? మళ్ళీ చెప్తున్నాను, 90% కళలు కళలే, 10% సూక్ష్మ శరీర యానాలు. ఎప్పుడైతే మీకు ఆ పడ్డ కళ ఏదైతే వచ్చిందో, కళ మీకు వచ్చిన కళ చాలా స్పష్టంగా, కాంతివంతంగా, బాగా గుర్తుండే విధంగా, ఆ పేర్లతో సహా మీరు చూస్తున్నది చాలా క్షుణ్ణంగా, అది కొత్త ప్లేస్ అయి ఉండొచ్చు గాక, మీరు చాలా తీక్షణంగా మీకు అక్కడ వచ్చుంటే కనుక అది సూక్ష్మ శరీర యానమే. దీన్ని గుర్తుపట్టడం అదొకటేనమాట. ఏది మీకు బాగా గుర్తుండాలి, స్పష్టంగా కనపడాలి. కళలు మీకు అంతగా గుర్తుండవు, అన్నీ కొద్దిగా గుర్తుంటాయి. ఏదో మొత్తం చాలాసేపు ఆ కళలో కొద్దిపాటే గుర్తుంటుంది. కానీ సూక్ష్మ శరీర యానంలో ప్రతిదీ స్పష్టంగా కనబడుతుంది. మనము ఫిజికల్ ఐస్తోని చూసిన విధంగానే క్లియర్ కట్గా ఉంటుంది. వెహికల్ లింబరా, రంగా, ఇళ్ళ అన్నీ క్లియర్గా. ఈ లోకమే కాదు, భూవర్ సువర్ జన మహాతపో సత్యలోకాలలో ఎక్కడికైనా ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా, సూక్ష్మ శరీరం ద్వారా మన యొక్క ఆలోచన ఒక్కసారి ఈ భౌతిక శరీరం నుంచి ఆస్ట్రల్ బాడీతో బయటకు వచ్చినప్పుడు మీరు ఏమి ఆలోచిస్తే మీరు అక్కడ ఉంటారు. అది ఎనర్జీతో పనిచేస్తుంది. ఆత్మ అంటాం కదా, ఆత్మ సర్వాంతర్యామి అంటాం కదా, ఆ విధంగా మీరు ఆలోచించిన ఒక క్షణంలోనే అక్కడ ఉంటారు మీరు. కానీ డిస్ట్రాక్షన్ ఉండకూడదు, ఒకే వైపు ఉండాలి మీ ఆలోచన. మధ్యలో చిన్న బ్రేక్ ఏదన్నా గుర్తొస్తే అక్కడ అయిపోతుంది ఆస్ట్రల్ బాడీ. మొదట్లో ఈ విధంగా జరిగింది. తర్వాత ధ్యాన సాధన పెంచినప్పుడు
మనం ఏదనుకుంటున్నామో దాని వైపే మన ఆలోచన ఉండాలి. ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అయిపోతాం మనం. అక్కడంతా మనకు స్పష్టంగా కనబడుతుంది, వినగలము, చూడగలము, కానీ మాట్లాడలేము. ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి మాస్టర్స్ అందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ అంజయ్య సార్, థ్యాంక్ యూ సో మచ్ ముత్యాలు సార్. ఉందామా ఇక మళ్ళీ ఒక ప్యానెల్ డిస్కషన్లో మళ్ళీ ఇంకొక మళ్ళీ అనుభూతి చెందినటువంటి మంచి మాస్టర్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాబాయ్, సైనింగ్ ఆఫ్ టిల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ఎలా ఉంది మన ప్యానల్ డిస్కషన్? ఒక్కసారి గట్టిగా మళ్ళీ చప్పట్లు మన మాస్టర్స్ అందరికీ. సో మన లైఫ్లో ఉన్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ఈరోజు దొరికాయి కదా.